అందరికీ నమస్కారం అండి. మా ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. నా పేరు కృష్ణదీప్తి. నా నీవే నేనే నవల 24వ భాగాన్ని చదువుతున్నాను. పెళ్ళికి అందరూ వచ్చారు. అంతమందిలో కూడా కోమలికి కావలసినట్టుగా ఏర్పాట్లు చేయించాడు శ్రీకాంత్ దగ్గర ఉండి. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ ఆ ఆర్భాటాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉండగా, ఏంటమ్మా ఇదంతా, నాకు కావలసిన దాన్ని ఇలా వృధాగా ఖర్చు పెట్టేస్తున్నాడు శ్రీకాంత్. కస్తూరి కొడుకు పెళ్ళేమిటి, శ్రీకాంత్ డబ్బు ఖర్చు పెట్టడం ఏమిటి అని కోపంగా మాట్లాడుతూ ఉన్న వసుంధర అప్పుడే మోహన శ్రీకాంత్ కలిసి పెళ్లి కూతురు మహతికి అందించిన బంగారు నగలను చూసి నోటి నుంచి మాట రాక అలాగే చూస్తూ ఉండిపోయింది. అంతదాకా అగ్నిపర్వతంలాగా బద్దలవుతున్న కూతురు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయేసరికి ఏమిటే అంటూ వసుంధర చూసిన వైపు చూసింది ఛాయ. ఆమె కూడా నోరు తెరిచి అలా చూస్తూ ఉండిపోయింది. మహతి మోహన శ్రీకాంత్ చేతిలో ఉన్నటువంటి పెద్ద పళ్ళెంలో చీర, బంగారు నెక్లెస్సు, హారము, చెవులకు దుద్దులు, బుట్టలు, మాటీలు, తలకు పాపిడి బొట్టు, చూడామణి, సూర్యుడు, చన్నుడు, ముక్కుకు పుడక, చేతికి గాజులు, నడుముకు వడ్డాణం మొత్తం సెట్ ప్రజెంట్ చేశారు. అంత బంగారాన్ని ఒకేసారి చూసేసరికి మహతి కూడా భయపడింది. తడబడుతూ మనోజ్ వైపు చూసింది. తీసుకో అన్నట్టుగా నవ్వాడు మనోజ్. అన్నయ్య ఏమీ అనుకోవద్దు, ఇది చాలా ఎక్కువ అంది మహతి తల ఉంచుకుని శ్రీకాంత్ వైపు చూస్తూ. ఏంటి మహతి అలా అంటావు? పాపం నీ ఆడపడుచు నువ్వు పెళ్లిపీటల మీద ఇవే పెట్టుకోవాలని దానికి ఓపిక లేకపోయినా షాపింగ్ చేసింది. నువ్వు అలా అంటే ఎలాగా అన్నాడు నవ్వుతూ శ్రీకాంత్. మహతి మరో మాట మాట్లాడకుండా తల వంచుకుని సారీ మోహన అంటూ ఆమె చేతిలో ఉన్న ఆభరణాలు అమర్చిన పళ్ళాన్ని తీసుకుంది. వచ్చిన గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్, రాజకీయ నాయకులు, నటులు అంతా పెళ్లి కొడుకును పెళ్లి కూతుర్ని విష్ చేసి వస్తూ శ్రీకాంత్ మోహనలను విష్ చేసి వెళ్తూ ఉండగా మిత్రా గ్రూప్ సీఈఓ కేశవ్ అతని కూతురు సోనియాతోటి బయలుదేరి వచ్చారు. శ్రీకాంత్ పక్కన ఉన్న మోహనను చూసి చిరుబురులాడుతూ శ్రీకాంత్తో, తమరి భార్యగారు ఎక్కడా? ఇక్కడ కూడా ఈవిడను వదలవా అడిగింది కోపంగా సోనియా. నా భార్యను కలుస్తావా? కలిసి ఏం చెప్తావేంటి అడిగాడు శ్రీకాంత్ నవ్వుతూ. అమ్మా మహాతల్లి, నీ మొగుడికి పెళ్ళాల్లాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు అని అంది వెక్కిరిస్తూ సోనియా. ఓ అదా, నాకు ఆ విషయం పెళ్ళికి ముందే తెలిసే. ఏంటి మావయ్య, నాకు తెలియకుండా చిన్న ఇల్లు ఏమైనా పెట్టావా ఏంటి అంది మోహన సోనియా మాటకు సమాధానంగా శ్రీకాంత్తో. నువ్వు నువ్వు అంది సోనియా మోహన వైపు వేలు పెట్టి చూపిస్తూ. ఆ వేలును తన చేత్తో మడిచి ఆవిడే మా ఆవిడ అన్నాడు శ్రీకాంత్ సినిమా స్టైల్లో లాగా నవ్వుతూ. సోనియా ముఖం మాడిపోయింది ఆ మాటకి. కోపంగా వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళి కూర్చుంది. ఇదంతా గమనించిన వసుంధర మెల్లగా సోనియా దగ్గరకు వెళ్ళి, ఏమిటి అంత గరంగా ఉన్నారు? మీకేదైనా ప్రాబ్లం ఉందా మోహనతో అడిగింది. నువ్వెవరు అంది సోనియా వసుంధరను చూస్తూ. అదృష్టం బాగుండి ఉండుంటే వాడి పెళ్ళాం ప్లేస్లో ఉండవలసిన దాన్ని నేను. నా కర్మ, ఇప్పుడు వాడి చుట్టూ తిరుగుతూ ఉన్నాను అంది మోహన శ్రీకాంతుల వైపు అసూయగా చూస్తూ. ఏమిటి, వాడికి ఇక్కడ ఫాలోయింగ్ బాగానే ఉన్నట్టుందే అడిగింది వేళాకోళంగా వసుంధరను చూస్తూ. ఏ దేశం నుంచి వచ్చారేంటి అడిగింది సోనియాను చూస్తూ వసుంధర. దేనికి అడిగింది సోనియా. ఎక్కడి నుంచో వచ్చి శ్రీకాంత్ కోసమని వెంపల్లాడుతున్నావు. మరి నేను చిన్నతనం నుంచి శ్రీకాంత్ను వాడి ఆస్తిని చూస్తూ పెరిగిన దాన్ని. నేను ఆలోచించడంలో తప్పులేదేమో అడిగింది వసుంధర. లాజిక్ బాగానే ఉంది అంది సోనియా. వర్క్ కూడా అలాగే ఉంటుంది అంది వసుంధర. అవును, ఆ మోహన్ ఏంటి చేరెక్కింది అడిగింది సోనియా వసుంధరను. ఎవడో పిల్లల్ని ఎత్తుకోకపోవాల్సిన వాడు కాంటాక్ట్లో పెట్టాడు దీన్ని ఎత్తుకురమ్మని. తీసుకుని వెళ్ళిన వాడికి దీన్ని ఎలా చూసుకోవాలో తెలియలేదు. మహాతల్లి 4 రోజులు కూడా గడవకుండానే తిరిగి వచ్చేసింది. అక్కడ ఏదో గట్టిగానే అయినట్టుగా ఉంది. వచ్చిన దగ్గర నుంచి అదిగో అలాగే ఉంది. తీసుకెళ్ళిన వాడు కనీసం దీని గొంతు కోసి ఉంటే ఈ పాటికి ఆ పెళ్లి కూతురు ప్లేస్లో నేను నిలబడి ఉండేదాన్ని శ్రీకాంత్ పక్కన. దీనిని ఎలా తప్పించాలో అర్థం కావట్లేదు అంది వసుంధర. ఛా అన్నట్టు వసుంధరనే చూస్తూ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది సోనియా. శ్రీకాంత్ మీకు ఎలా తెలుసు అడిగింది సోనియాని వసుంధర. నా సీనియర్, అప్పట్లో కొంచెం క్లోజ్గా ఉండేవాళ్ళం చెప్పింది సోనియా. వాడు ఆడ చెట్టుతో కూడా క్లోజ్గానే ఉంటాడు. నా కర్మ దెయ్యంలా ఉంది.
దీనిలో వీడికేం నచ్చిందో ఏమో అనుకుంది తనలో తాను సోనియాని చూస్తూ వసుంధర. అంతలో మోహన మ్యూజిక్ బ్యాండ్ వాళ్ళు స్టేజ్ మీదకు వచ్చారు. శ్రీకాంత్ చిన్నగా మోహనను స్టేజ్ మీదకు తీసుకుని వచ్చి, హలో ఎవ్రీవన్, మీట్ మై వైఫ్, నా లైఫ్ మిసెస్ మోహన శ్రీకాంత్. తను ఈ బాడీకి అంటూ తన వైపు చూపించుకుని సోల్ అన్నమాట. అల్లరిగా తిరిగే నేను నా చేతుల్లో అల్లరి చేసే బేబీ డాల్ మోహనను పెళ్లి చేసుకున్నాను. అంతవరకు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటే నమ్మనే లేదు. కానీ భార్యగా నా జీవితంలోకి తన రాక నాకు నమ్మకాన్ని కలిగించింది. పెళ్లి చేసుకునేటప్పుడు తాను నేను కూడా అనుకున్నాం ఇది ఎన్నో నాళ్ళు నిలిచే బంధం కాదు అని. కానీ ఆ వివాహ ముహూర్తం ఎంత బలమైనదో కదా. మేము దగ్గర ఉండి మరో పెళ్లి పందిరి ముందు నిలబడి మీకు నా భార్యను పరిచయం చేసే అవకాశం దొరికింది. నౌ జస్ట్ హియర్ మెలడీ వాయిస్ ఆఫ్ మై వైఫ్ అంటూ మైక్ మోహన చేతికి అందించాడు శ్రీకాంత్. థ్యాంక్స్ మై డియర్ హబ్బీ అంటూ శ్రీకాంత్ వైపు చూసి, కలలు అనేవి అందరికీ ఉంటాయి, వాటిని నెరవేర్చుకోవడం అనేది చాలా కష్టం. అందులో అవి ఆడపిల్ల కలలైతే నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. భర్త సరైన తోడైతే భార్య కలలు నా కలల్లాగానే నెరవేరుతాయి అన్న మోహన మాటకు ఆ ఆవరణ అంతా కూడా చప్పట్లతోటి మారుమోగిపోయింది. స్టేజ్ మీద చీకటి ఆవరించింది. ఆ చీకట్లో నుంచి తీయని మోహన గాత్రం వినిపిస్తూ ఉండగా వెనుక బ్యాండ్ సౌండ్స్ తోటి పాటుగా కొంచెం కొంచెంగా స్టేజ్ మీద వెలుతురు ఆవరించింది. పావుగంట పాటు స్టేజ్ మీద ఉన్న మోహన చిన్నగా నవ్వుతూ శ్రీకాంత్ సాయంతో స్టేజ్ దిగి వస్తూ ఉండగా, తల తిరుగుతోంది మావయ్య అంది చిన్నగా. అనుకుంటూనే ఉన్నా ఇలాంటిది ఏదో జరుగుతుందని. వద్దురా, పిల్లకు ఒంట్లో బాగాలేదంటే విన్నావా? తిట్టడం మొదలు పెట్టారు జానకమ్మ శ్రీకాంత్ని. అబ్బా జానకి, వాడిక్కడ కంపెనీకి ఓనరే. ఇంట్లోకి వెళ్ళాక నీ ఇష్టం వచ్చినంతసేపు వాడిని తిట్టిపడే. ఇక్కడ నోరు విప్పితే మాత్రం నీకు బాగోదు చెప్పారు భాస్కర్ గారు. సరేలేండి, పిల్ల చూడండి తోటకూర కాడలాగా ఎలా వడిలిపోయిందో. అమ్మ మోహన, పదమ్మా ఇంట్లోకి వెళ్దాం అన్నారు ఆవిడ. ఉండమ్మా అంటూ మోహనను ఎత్తుకుని కొంచెం ప్రశాంతంగా ఉన్న ప్లేస్లో కూర్చోబెట్టి డాక్టర్కి ఫోన్ చేశాడు శ్రీకాంత్. ఇంతలో మోహన తిరిగి వాంతులు చేసుకోవడం మొదలుపెట్టింది. అతను ఏమైంది, ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా అంటూ కంగారుగా వచ్చింది కస్తూరి అక్కడికి. నరుడి దిష్టి తగిలితే నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు. తగుదునమ్మా అంటూ ఒంట్లో బాగోలేకపోయినా వెళ్ళి స్టేజ్ ఎక్కేసింది. ఏం జరిగిందో ఏమిటో అంటూ ఉండగా అలాగే కళ్ళు తిరిగి శ్రీకాంత్ చేతిలో వాలిపోయింది మోహన. అయ్యయ్యో, ఏమిట్రా ఇది ఇలా వాలిపోయింది? అవతల చూస్తే పెళ్లి వారంతా ఇంట్లోనే ఉన్నారు, యువతల చూస్తే దీనికి ఏవేవో జరుగుతున్నాయి. హాస్పిటల్ నుంచి వచ్చి గట్టిగా వారం రోజులు కూడా కాలేదు, మళ్ళీ వెంటనే మొదలు. అయ్యో శ్రీకాంత్, డాక్టర్ని పిలిచావమ్మా అడిగారు రాజ్యం కంగారు పడిపోతూ. మీరు కంగారు పడకండి అంటూ శ్రీకాంత్ పిలిచిన డాక్టరు నర్సు సాయంతో స్ట్రెచ్చర్ తీసుకురావడం చూసి అందరినీ పక్కకు తప్పించాడు. డాక్టర్ మోహనను స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి తమ ఇంటి వైపు శ్రీకాంత్ రూమ్లోనికి తీసుకుని వెళ్లారు. అంతా హడావిడిగా మోహన శ్రీకాంతుల రూమ్ ముందు తిరుగుతూ ఉండగా డాక్టర్ బయటకు వచ్చి ఆమె కడుపుతోంది, షీఈ్ ప్రెగ్నెంట్ అన్నాడు శ్రీకాంత్కి కంగ్రాట్స్ చెప్తూ. సార్, ఇప్పటికే ఇలా చాలాసార్లు అయింది, ఒకసారి మళ్ళీ పరీక్షించండి చెప్పారు రాజ్యం గారు డాక్టర్ని చూస్తూ. లేదు మా అమ్మగారు, నేను నిజమే చెప్తున్నా, కన్ఫర్మ్ చేసుకోకుండా మీకు నేను ఎలా చెప్తాను చెప్పండి అడిగారు ఆయన నవ్వుతూ. ఆయన శ్రీకాంత్ వైపు చూసి, ఆవిడ చాలా బలహీనంగా ఉన్నారు, కొన్ని రోజులు బెడ్ రెస్ట్ ఇస్తే బాగుంటుందేమోనండి చెప్పారు. శ్రీకాంత్కి తను వింటున్నది నిజమో కలో అర్థం కాలేదు. అలా చూస్తున్న శ్రీకాంత్ దగ్గరకు వెళ్ళిన జానకి గారు, ఏమిట్రా అర్థం కాలేదా నాన్నగారు అంది శ్రీకాంత్ బుగ్గను పుణికి. అది కాదమ్మా, మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, వారం రోజుల ముందు స్కాన్లో కూడా ఏమీ లేదని తెలిసింది, ఇప్పుడు సడన్గా ఇదంతా అంటూ వెర్రి ముఖాన్ని వేశాడు శ్రీకాంత్. నా తండ్రి, దేవుడిస్తే దెయ్యం కూడా కంటుందనేది సామెత, నా మనవరాలు ఎంత. ఏరా కృష్ణ, హాస్పిటల్కి ఫోన్ చేయి అందావిడ హడావిడిగా. అరగంటలో డాక్టర్ గారు వచ్చారు. అందరికీ విపరీతమైన ఉత్కంఠ. ఇంకా మోహన స్పృహ లేకుండా మంచం మీద అలా పడి ఉంది, చేతికి సెలైన్ ఎక్కుతూ ఉంది. డాక్టర్ మోహనకు చెకప్ చేసి, శ్రీకాంత్ గారు, మీరు నాన్న కాబోతున్నారండి, నేను కన్ఫర్మ్ చేసి చెప్తున్నాను, ఇప్పుడు మీరంతా చక్కగా సెలబ్రేట్ చేసుకోవచ్చు, నేను మెడిసిన్స్ రాశాను, అమ్మాయి మాత్రం చాలా వీక్గా ఉందండి,
3వ నెల వచ్చేదాకా బెడ్ రెస్ట్ తీసుకొని ఇవ్వండి, తర్వాత చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేద్దాం అంటూ జానకమ్మ దగ్గరకు వెళ్ళి కంగ్రాట్స్ అని చెప్పారు. థ్యాంక్స్ డాక్టర్, థ్యాంక్స్ అలాట్. మీ హాస్పిటల్కు మంచి డొనేషన్ అందుతుంది చెప్పారు భాస్కర్ గారు. థ్యాంక్ యూ అంటూ జానకమ్మ గారి చేత పట్టుచీర పెట్టించుకుని వెళ్ళారు డాక్టర్ గారు. మోహనకు మరో పావుగంటకు మెలకువ వచ్చింది. ఈ లోపల ఈ విషయం మెల్లగా మహతి, మనోజులకు కూడా తెలిసింది. మోహన కళ్ళు తెచ్చి చూసేటప్పటికీ ఎదురుగుండా మోహన చెయ్యిని పట్టుకుని మరొక చెయ్యి మోహన పొట్ట మీద పెట్టి కూర్చుని ఉన్నాడు శ్రీకాంత్. కళ్ళు తెరిచిన మోహన చిన్నగా శ్రీకాంత్ వైపు చూసి, ఏమిటి మావయ్య అలా ఉన్నావు అడిగింది. మోహి, ఇలా ఈ విషయం చెప్పే మొట్టమొదటి మొగుడిని నేనేనేమోనే అంటూ మోహన పొట్ట మీద ప్రేమగా తడివాడు. ఏమిటి మావయ్య, ఏమైంది అడిగింది మోహన కంగారుగా. అని అమాయకంగా ముఖం పెట్టుకుని అడుగుతున్న మోహనతో, మనం అమ్మా నాన్నలు కాబోతూ ఉన్నాం అని ఎలా చెప్పాలో శ్రీకాంత్కి అర్థమే కాలేదు. కొంచెం ఇబ్బందిగా ముఖం పెట్టి మోహన వైపు చూస్తూ, మోహన నేనేం చేస్తున్నాను అంటూ శ్రీకాంత్ మోహన పొట్టను తడమటం మొదలుపెట్టాడు. అది చూసిన మోహన శ్రీకాంత్ వైపు అయోమయంగా చూసి, నాతో మాట్లాడుతున్నావు అంది. నా బొంద, నాకు ఉన్న అయోమయం సరిపోలేదు కాబోలు, ఇప్పుడు ఇంకొక ఘట్టం దిగిపోతోంది అని తనలో తాను నవ్వుకున్న శ్రీకాంత్, అది కాదురా అంటూ మోహన పక్కనే బెడ్ మీద కూర్చుని, బుజ్జి నీకు పిల్లలంటే చాలా ఇష్టం కదా అడిగాడు శ్రీకాంత్. హా మావయ్య, కానీ నీకు నచ్చరుగా అంది మోహన. బయట వాళ్ళైతే నచ్చరు, కానీ నా పిల్లలైతే ఎందుకు నచ్చరు అడిగాడు శ్రీకాంత్. నీ పిల్లలా, వాళ్ళెక్కడా అంటూ ఉన్న మోహన ఏదో అర్థమైనట్టుగా ముఖం పెట్టి హఠాత్తుగా శ్రీకాంత్ షర్టు కాలర్ పట్టుకుని, పాపి ఎవర్రా, నాకు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ, కర్మగాలి ఆ సోనియా కాదు కదా అంది మోహన. ఛీ రాక్షసి అంటూ శ్రీకాంత్ అంటూ ఉండగా మోహన సంగతి తెలిసి ఇంట్లో మిగతా కస్తూరి, కృష్ణమూర్తి, జానకి, భాస్కర్, కళ్యాణి, రాజ్యంగారు, మనోజు, మహతి, వరుణ్ గదిలోకి వచ్చి శ్రీకాంత్ కాలర్ పట్టుకుని నిలదీస్తూ ఉన్న మోహనను చూసి, ఏంటమ్మా ఏమైంది, ఎందుకలా కంగారుగా ఉన్నావు నా చిట్టి తల్లి అంటూ మోహన బుగ్గలు పుడుకుతూ ఉండగా మోహన, అమ్మమ్మ మామయ్యకి ఎవరో పిల్లలున్నారట అమ్మమ్మ, వాళ్ళని తీసుకుని వచ్చి నా మీద పడేసేలా ఉన్నాడు అంది కంప్లైంట్ చేస్తున్నట్టుగా. విన్నవాళ్ళంతా శ్రీకాంత్తో పాటుగా ఒక్కసారి ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుని పక్కున నవ్వేశారు. ఒసే పిచ్చిదానా, నువ్వు తల్లివి కాబోతున్నావే అన్నారు రాజ్యంగారు ముసిముసిగా నవ్వుతూ. నేను తల్లినైనా పర్వాలేదు, కానీ మావయ్యకు మాత్రం వేరే పిల్లలు ఉండకూడదు చెప్తున్నా, నేను ఒప్పుకోను అంది మోహన. అది విన్న భాస్కర్ గారు, రే శ్రీకాంత్, పిల్లలకు దీని రూపం రావచ్చు, కానీ దీనికి ఉన్న కోడి మెదడు మాత్రం రాకూడదు నాయన, వస్తే చచ్చామే అన్నారు. ఆ మాట విన్న జానకి గారు, ఏమిటండి అల్లరి చిన్నపిల్లను పట్టుకుని అని కోపడి, అమ్మలు నాకు మనవడు రాబోతున్నాడే నీ పొట్టలో నుండి అని, నువ్వు తల్లివి కాబోతున్నావు ఆనందంతో కూడిన కంఠంతో చెప్పారు. అది విన్న మోహన ఆశ్చర్యంగా, నిజమేనా అన్నట్టు శ్రీకాంత్ వైపు చూసింది. శ్రీకాంత్ కూడా చిన్నగా నవ్వుతూ తల ఆడించాడు. మోహన ముఖంలో ఆనందం, ఆశ్చర్యం రెండూ కలిపిన భావం చూసిన శ్రీకాంత్ తనను తాను తమాయించుకోలేక మోహనను కౌగిలించుకున్నాడు. మోహన కూడా అతని గుండెల మీద గువ్వపెట్టలా ఒదిగిపోయింది. అందుకే అన్నారు గొడ్డొచ్చిన వేళ అని. అమ్మా మహతి, చూసావా, మొన్న యాక్సిడెంట్ అయితే అందరూ నిన్ను పట్టుకుని తప్పుడు కూతలన్నీ కూశారు. ఆ వెధవలందరినీ పట్టుకుని ఇప్పుడు ఏం మాట్లాడతారు అని అడగాలి అంటూ మహతి తలను నిమిరారు రాజ్యంగారు. శ్రీకాంత్ మోహనలను చూసినటువంటి భాస్కర్ గారు, బాగుందరా, ఇక్కడ మేము ఉన్నామని కూడా మర్చిపోవడమే అడిగారు గట్టిగా నవ్వేస్తూ. అబ్బో, మామగారి మొహంలో ఆనందాన్ని చూడండి అన్నారు కృష్ణమూర్తి. ఏమో అల్లుడు, నువ్వు నేను ఒకేసారి తాతలం కాబోతున్నాం, నీకు నా శుభాకాంక్షలోయ్ అన్నారు భాస్కర్ నవ్వుతూ. తాతలం కాబోతున్నాం అనేటప్పటికీ కృష్ణమూర్తి గారి మొహం కూడా ఎర్రబడింది. అది చూసిన భాస్కర్ గారు, ఏమయ్యా నువ్వు తాతవి కాబోతున్నావు, తండ్రివి కాదు అన్నారు వేళాకొళ్ళాలు పట్టిస్తూ. అది విన్న అంతా నవ్వేశారు. అయితే మనోజ్ మాత్రం ఈ విషయం బయటకు వెళ్లకుండా కొద్ది రోజులు చూసుకుంటే బాగుంటుందేమో తాతయ్య, ఇంతకుముందు ఎప్పుడు మనం ఎరగని విషయాలు మన ఇంట్లో చాలా జరుగుతున్నాయి,
ఇంకా మోహన పూర్తిగా కోలుకోనే లేదు. కొత్తగా ఈ విషయం వచ్చి చేరింది. ప్రెగ్నెన్సీ అనేది ఎక్కువ నాళ్ళు దాచే అంశం ఏమీ కాదు. కానీ బయట వాళ్ళు వచ్చే వరకు ఈ విషయం బయటకు రాకుండా ఉండడం చాలా మంచిదేమో అన్నాడు. మనోజ్ అన్నది నిజమే నాన్న. కొద్ది కాలం మోహన ఈ పరిస్థితి నుంచి దూరంగా ఉంచడం మంచిదేమో అంది కళ్యాణి. భాస్కర్ గారు కూడా అవునర్రా, మీ అమ్మకు అంటే జానకికి ప్రెగ్నెన్సీ ఖరారవ్వడంతో తర్వాత ఇబ్బందులు అనుకోకుండా రావడం చాలా జరిగాయి. అందుకే కస్తూరి మీ అమ్మ కడుపులో ఉండగా మేము ఆ విషయాన్ని బయటకు తెలియనివ్వకుండానే దాచాం. మిగిలిన వాటికి కూడా ఇంచుమించుగా అదే పని చేశాం. మనలాంటి వాళ్లకు ఎంతమంది మిత్రులు ఉంటారో శత్రువులు కూడా అలాగే ఉంటారు అన్నారు భాస్కర్ గారు. శ్రీకాంత్, కొన్నాళ్ళు మోహనను తీసుకుని ఎక్కడికైనా వెళ్ళు. అక్కడ దానిని రెస్ట్గా ఉంచు. ఇక్కడ ఎలాగో దానికి ఒంట్లో బాగలేదని అందరికీ చెప్పాం కాబట్టి దాన్ని అలాగే ఉంచండి. ఈ విషయం బయటకు రానివ్వకుండా ఉంచితే పెళ్ళయ్యాక అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. ఏమీ కోడలు మనవరాలా? వినిపిస్తోందా అడిగారు భాస్కర్ గారు మనవరాలి తల నిమురుతూ. ఓ తాతయ్య అంటూ సిగ్గుపడింది తల ఊపుతూ మోహన. చూసావా మహతి, శ్రీ మహాలక్ష్మిలా మా ఇంట్లో నవ్వుతూ కాలుపెట్టు. అన్నీ శుభాలే జరుగుతాయి. పెళ్లిలో అంతా పెద్దగా సీన్ చేస్తూ ఆడపిల్ల చేతిని మగపిల్లవాడి చేతుల్లో పెడతారు. నేను మాత్రం మా భడవగాడి చెయ్యి నీ చేతుల్లో పెడుతున్నాను ఈ క్షణాన. కోపిష్టోడు తిక్క మహారాజే గాని చెబితే అర్థం చేసుకునే రకమే. నువ్వన్నదానికి కాదు అని ఏమైనా వేషాలు వేశాడనుకో, తాతయ్య నీ మనవడు ఇలాగా అని నాతో చెప్పేయాలి, తెలిసిందా అన్నారు నవ్వుతూ భాస్కర్ గారు. చాలా థ్యాంక్స్ తాతయ్య, తప్పకుండా అంటూ నవ్వింది మహతి. ఏంటి తాతయ్య, నా కాబోయే భార్య ముందు ఇలా నా గాలి తీసేస్తున్నావు అన్నాడు బొంగమూతి పెట్టి మనోజ్. రేపటి నుంచి ఇంకొకరి బొంగమూతులకి సమాధానం చెప్పాలిరా మనవడా. చిన్నపిల్లల వేషాలు మాని పెద్ద మగవాడిలాగా మసలుకోవాలి, అర్థమవుతోందా అంటూ మనవడి బుగ్గను గిల్లి, అబ్బా ఇప్పటికీ మన కుటుంబం నిండుగా నిండింది కస్తూరి. మీ అమ్మ పిల్లలు అదే మనవలందరికీ పెళ్ళిళ్ళు కుదిరి చక్కగా సంసారం చేసుకుంటే ఇంకా పెద్దవాళ్ళం, మాకు కావాల్సింది ఏముంటుంది అన్నారు భాస్కర్ గారు. అదేమిటి తాతయ్య, నేను ఇంకా ఉన్నాను, మా అక్క కూడా ఉంది అన్నాడు చింటూ క్వశ్చన్ మార్క్ ముఖం వేసుకుని తెలుగుని ఇంగ్లీష్ స్లాంగ్లో పలికేటటువంటి తీరులో మాట్లాడుతూ. బాగుందిరా, అయితే ఈసారి నువ్వు కూడా పెళ్లి చేసుకునే వెళ్తావు అన్నమాట అమెరికాకి అన్నారు చింటూ తలపై మొట్టికాయ వేస్తూ. చూసావటే కళ్యాణి, నీ కొడుకు అప్పుడే కోడలా అంటున్నాడు. నువ్వేమో నేనే చిన్నపిల్లని అంటున్నావు. సడన్గా ఏ తెల్లతోలు కోడలనో తీసుకొచ్చి నీ ముందు నిలబెడితే గుండె ఆగిపోతుంది, జాగ్రత్త అన్నారు ఆయన నవ్వుతూ. అందరూ ఒకేసారి పక్కున నవ్వేశారు చింటూ ముఖంలో మారుతూ ఉన్న హావభావాలను చూసి. చాలండి అన్నయ్య, రిసెప్షన్ పార్టీ అయ్యింది, అక్కడ డిన్నర్ జరుగుతూ ఉండగా అందరం ఇలా వచ్చి లోపల కూర్చుంటే ఏం బాగుంటుంది. పైగా విషయం కూడా అనౌన్స్ చేయను అంటున్నారాయే. రండి వదిన గారు అంటూ జానకమ్మ చెయ్యి పట్టుకుని, మీరు కూడా రండి అన్నయ్య, రారా కృష్ణ అంటూ బయలుదేరారు రాజ్యం గారు. నిజమే సుమాండి, పిల్లలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మనం అక్కడ ఉండకపోతే బాగోదు కదా. కస్తూరి, కళ్యాణి రండమ్మా అన్నారు ఆవిడ. మనోజ్, మహతి రండర్రా భోజనానికి. శ్రీకాంత్ మోహనను తీసుకుని వీలైనంత త్వరగా రా, వీళ్ళ బ్యాచ్లో నువ్వు కూడా కూర్చుని భోజనం చేద్దు గాని. వద్దురా అంటే పెద్ద పెద్ద వాళ్లను రిసెప్షన్ లగాయతూ పెళ్లి వరకు పిలిచేశారు. ఇప్పుడు వాళ్లకు మర్యాదలు అవి చెయ్యొద్దు. నాకేమో ఒకటే దడ అందావిడ బయలుదేరుతూ. ఇది మరీ బాగుంది, ఏమీ ఏర్పాటు చూసుకోకుండా వాడు అందరినీ రమ్మని పిలిచేస్తాడా? నువ్వు నేను హైరాణ పడితే ఏమీ జరగదు కానీ పద, ఓసారి ఆ వడ్డాణం వంకీలు గాజులు అన్నీ సరిచేసుకుని నడు అన్నారు భార్యను మేళం ఆడుతూ భాస్కర్ గారు. అబ్బా, ముత్తాత వయసు వచ్చినా ఎక్కడా ఈ సరదాలకు మాత్రం లోటు లేదండి. బాగానే ఉన్నారు మనవడి పెళ్లిలో తాతగారి సరసాలు అన్నారు ఉషగారు ముద్దుగా మొగుడిని దెప్పుతూ. వీళ్ల మొహం పసికాయలు, సరసాలు వీళ్ళకేం తెలిసే, ఆ కంప్యూటర్ డబ్బా ముందు కూర్చుని కబుర్లు చెప్పడం తప్ప. ఏం చెల్లాయ్, బావగారి చేష్టలు నీకు ఇప్పటికీ గుర్తొస్తాయి కదూ అన్నారాయన రాజ్యం గారిని చూసి. ఇది మరీ బాగుంది,
మూడు పెళ్ళాల మధ్యలో నన్నెందుకు లావుతావన్నయ్య అంది ఆవిడ కోడలు కస్తూరి చెయ్యి పట్టుకుని. పద కస్తూరి, మీ నాన్నను చూస్తూ ఉంటే జూయటు పాడేలా ఉన్నాడు కానీ బయట వేడుకలో పాల్గొనేలాగా లేడు అన్నారావిడ. ఆ మాటకి మహతి కూడా పకపక నవ్వేసింది. మహతి ముందు మనోజ్ చెయ్యి చాపి వెళ్దామా అన్నాడు. అలాగే అన్నట్టుగా తల ఊపి అతని చేతిలో తన చెయ్యిని ఉంచి బయలుదేరింది మహతి. అందరూ వెళ్ళిపోయాక గది తలుపులను దగ్గరకు వేసి, ఏమండి మమ్మీగారు బాబునిస్తున్నారా పాపనిస్తున్నారా అడిగాడు శ్రీకాంత్. నీకెవరు కావాలి శ్రీ అంది మోహన శ్రీకాంత్ చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ. నాకు ఒక కొడుకు కావాలి. తర్వాత నువ్వు ఎంతమంది కూతుళ్లను కన్నా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్కువ మంది కూతుళ్ళనే కనాలి. అమ్మ, అక్క, తర్వాత నువ్వు. మీ అందరి మధ్యలో నేను ఎంత అపురూపంగా పెరిగానో వాళ్ళు కూడా అంత అబ్బురంగా అపురూపంగా పెరగాలి. రకరకాల బట్టలు నగలతోటి వాళ్లను అలంకరించి అలా చూస్తే ఎంత ఆనందంగా ఉంటుంది అన్నాడు శ్రీకాంత్. ఒక కొడుకు ఎక్కువ మంది ఆడపిల్లలా? ఎంతమంది పిల్లలు కావాలి నాయనా అడిగింది మోహన. నీ ఇష్టం మమ్మీ, నువ్వు ఎంతమందిని కంటానంటే అంతమంది అన్నాడు నవ్వుతూ శ్రీకాంత్ మోహనను దగ్గరకు తీసుకుని. ఇప్పటికే జనాభా ఎక్కువై కొట్టుకుంటోంది భారతదేశంలో. నువ్వు ఇలా అంటే అమ్మో అంది మోహన. మోహీ, ఇప్పుడు నీకు ఒక విషయాన్ని చెప్తాను, కంగారు పడకుండా వింటావా అడిగాడు శ్రీకాంత్. ఏమిటి మావయ్య, ఏమైంది? ఇంతలో సీరియస్గా ముఖం పెట్టుకుని అలా అయిపోయావు అడిగింది మోహన. ముందు కంగారు పడనని నాకు మాట ఇవ్వాలి అన్నాడు శ్రీకాంత్. సరే, ఏమిటి అడిగింది మోహన. మోహన, మొన్న నీకు వచ్చిన ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే, నీకు ఎవరో స్లో పాయిజన్ ఇచ్చారు. నీకు వైద్యం చేయించడం కూడా చాలా కష్టమైంది. నువ్వు బతకవనే అనుకున్నావు. నువ్వు ఆ షాక్ నుంచి కోరుకోకుండా ఇది కన్ఫర్మ్ అయింది. ఇక మీదట నువ్వు ఒక్కదానివే కాదు, మన బిడ్డ కూడా నీ బాధ్యతే. ప్లీజ్ జాగ్రత్తగా ఉండాలి చెప్పాడు మోహన తలను తన గుండెలకు ఆంచుకుంటూ శ్రీకాంత్. ఏమిటి మావయ్య నువ్వనేది? నాకు స్లో పాయిజన్ ఇచ్చారా? ఎలా? ఎందుకు? నేనెవరిని ఏం చేశాను? నాతో పాటు నా బిడ్డకు కూడానా? ఏమిటి మావయ్య ఇదంతా? ఒకేసారి గట్టిగా ఏడవటం మొదలెట్టింది పానిక్ అయిపోతూ మోహన. ఇదంతా ముందే ఊహించిన శ్రీకాంత్ ఆమెను ఆల్రెడీ గుండెలకు హత్తుకోవడంతో, మోహన ప్లీజ్ అరవద్దు, మనం స్ట్రాంగ్గా ఉండాలి. చూడు, ఈ విషయం మన ఇంట్లో అందరికీ తెలుసు. ఇప్పటిదాకా ఎవరైనా నీకు చెప్పారా? నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. నువ్వు ఒక్కదానివే అయితే నేను జాగ్రత్తగా నీకు ఈ విషయం చెప్పకుండా చూసుకునేవాణ్ణి. కానీ బిడ్డ, అందుకే నీకు చెప్పవలసి వచ్చింది అంటూ మోహన పొట్ట మీద ప్రేమగా తన చెయ్యి ఉంచి, ఈ బిడ్డ మనది. మన ఇద్దరం కలిపి మన బిడ్డను జాగ్రత్తగా చూసుకుందాం. ఇప్పుడప్పుడే ఎవ్వరికీ తెలియనివ్వద్దు. అర్థమవుతోందా? కొద్ది రోజులు నిజంగా ఆరోగ్యం పాడైన దానిలాగే ఉండు. ఇదంతా చేసేవాళ్ళు ఎవరో మనకు తెలియాలి. ప్లీజ్, సరేనా? నా కళ్ళల్లోకి చూడు అన్నాడు మోహన గడ్డాన్ని పట్టుకుని తల పైకెత్తి తన కళ్ళల్లోకి చూస్తూ. మావయ్య, నా బిడ్డ అంటూ బేలగా కళ్ళల్లోకి తిరిగేటటువంటి నీళ్లతో శ్రీకాంత్ కళ్ళల్లోకి చూస్తూ అడిగింది మోహన. శ్రీకాంత్ మోహన నోటిపై ముద్దు పెడుతూ, ఓయ్, నా బిడ్డ కాదు, మన బిడ్డ అన్నాడు చిన్నగా. మోహన కూడా నవ్వుతూ, కదా అనే ఎక్స్ప్రెషన్తో, హా, మన బిడ్డ అంది. అమ్మయ్యా, ఒప్పుకున్నావు కదా, ఇక నడు, డిన్నర్కి వెళ్దాం అన్నాడు శ్రీకాంత్. నేను రాను మావయ్య, నువ్వు వెళ్ళు అంది మోహన. నిన్ను ఇక్కడ వదిలి నేను అక్కడ మనశ్శాంతిగా ఎలా నిల్చోనే, నా ప్రాణం ఎక్కడికి పోతుందో అని విలవిలలాడుతూ ఉంటుంది. నువ్వొక్క దానివి అయితేనే నాకు నరకం కనిపించేది. ఇప్పుడు దానికి తోడు ఇంకొకటి అంటూ మోహన పొట్ట మీద సున్నితంగా కొడుతున్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఏయ్, ఏంటి చేయలేస్తుంది అంది మోహన నవ్వుతూ. రాక్షసి, ఉండు, బ్యూటీషియన్ని పిలుస్తా అంటూ ఫోన్ తీసిన శ్రీకాంత్ ఎవరో డోర్ కొట్టడం వినబడ్డంతో కమ్ ఇన్ అన్నాడు. వచ్చింది బ్యూటీషియన్. నేను స్టడీ రూమ్లో ఉంటాను, రెడీ చేసి తీసుకురండి. తనకి హెల్త్ బాగలేదు, డల్నెస్ కనిపించకుండా చూడండి అని చెప్పి, మీకు 20 నిమిషాలు టైం ఉంది అని వెళ్ళిపోయాడు. 20 నిమిషాల తర్వాత వచ్చి మోహన అన్న శ్రీకాంత్ కనురెప్ప వేయబుద్ధి కాలేదు. తెల్లని పాలనురుగు లాంటి గౌనులో నిజమైన ఏంజల్లా ఉంది మోహన. అంతవరకు కంచిపట్టు చీరలో కనిపించిన జవరాలు
ఇప్పుడు తెల్లని గౌన్లో రేర్ డైమండ్స్ పొదిగినటువంటి నెక్లెస్, ఇయర్ టాప్స్, ఉంగరంలో మెరిసిపోతూ ఉంటే మోహన ముందు చిన్నగా బౌవయి చెయ్యి అడిగినటువంటి శ్రీకాంత్ను చూసి నవ్వుతూ మోహన అతనికి చెయ్యి అందించింది. అంతవరకు మామూలుగా ఉన్న ప్రాంతం అంతా సడన్గా కెమెరా లైట్లతోటి వెలిగిపోయింది. మోహన సిగ్గుపడుతున్నదల్లా చిన్నపాటి కలవరంతో శ్రీకాంత్ వైపు చూసేసరికి శ్రీకాంత్ ఆమె భుజం మీద చేయి వేసి, చెప్పాను కదా అన్నీ మెమరీ మనకు ఈ పెళ్లిలో ఉండాలి అని అన్నాడు మోహన చెవిలో. థ్యాంక్స్ అంది నవ్వుతూ మోహన. నీకు తెలుసు కదా నాకు పెదవులతో పలికే థ్యాంక్స్ కన్నా నువ్వు చేసే పనులతో థ్యాంక్స్ చెప్తే చాలా ఇష్టమని. అది రాత్రి మన రేంజ్లో ప్లాన్ చేసి చెప్పుకుందాం అన్నాడు శ్రీకాంత్. అబ్బా నువ్వు మారో మావయ్య అంటూ శ్రీకాంత్ గుండెల మీద చిన్నగా కొట్టి తన తలను అతని గుండెలపై ఆంచింది. సరే పద అని బయటకు వచ్చిన శ్రీకాంత్ మోహన అక్కడ అలంకరించి ఉన్న గుర్రపు బండిలో మోహన చెయ్యి పట్టుకుని కూర్చున్నాడు. ఆ బండి దగ్గరకు వచ్చే ముందు దారి అంతా అలంకరించిన లైట్లు వెలగడం ప్రారంభమైంది. అలా డైరెక్ట్గా సెట్ వేసిన మరో స్టేజ్ మీద ఆగింది బండి. ముందు తాను దిగి తర్వాత మోహనకు చేయి ఇచ్చి కిందకు దింపాడు శ్రీకాంత్. అప్పటికి అక్కడకు మోహన రూమ్మేట్ అనురాధ, నర్మద, కావేరి, కొంతమంది క్లాస్మేట్స్, అబ్బాయిలు శశికాంత్, రామేశ్వర్, అనిల్ అందరూ వచ్చారు. వాళ్ళందరినీ చూసి ఒక్కసారిగా మీరు ఎప్పుడొచ్చారు అడిగింది మోహన. వాళ్ళొచ్చి అప్పుడే 3 గంటలు దాటింది. నీ ఫ్రెండ్స్కి ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాను సరేనా అన్నాడు శ్రీకాంత్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్విటేషన్ సార్. మోహన ఎవరో ముందు మాకు తెలియలేదు. చాలా నార్మల్గా ప్రవర్తించేది. ఇంత గొప్ప ఇంట్లో పుట్టిన దానిలా ఎప్పుడూ లేదు ఆమె బిహేవియర్. ఆమె కారణంగానైనా మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది చెప్పాడు శశికాంత్. ఆమె ప్రవర్తనే కాదు మీ గ్యాంగ్ అంతటినీ మీరు ప్రొటెక్ట్ చేసుకున్న తీరు కూడా చాలా బాగుంది. శశికాంత్ మీలా ఉండే అబ్బాయిలు చాలా అరుదు. మీ గ్రూప్లో ఉన్న అమ్మాయిలు చాలా బాగా ప్రొటెక్ట్ చేశారు మీరంతా. మీ ఫ్రెండ్షిప్ ఇక్కడితో ఆగిపోకూడదని ఆశిస్తున్నాను. రండి ఇప్పటికే చాలా లేట్ అయింది, డిన్నర్ చేద్దాం అన్నాడు శ్రీకాంత్ మోహన చెయ్యి పట్టుకుని ముందుకు నడుస్తూ. మెరిసిపోతోంది మా బంగారం అంటూ దిష్టి తీసింది రాజ్యం చేతులతో మెటికలు విరుస్తూ. ఛాయ, వసుంధర, సోనియా, కేశవ్ ఒక టేబుల్ దగ్గర కూర్చుని కావాల్సిన ఐటమ్స్ తింటూ ఉండగా, చూసావా అమ్మా దాని టెక్కు ఎంత వేషాలు వేస్తోందో. నిన్నటిదాకా మామయ్య మామయ్య, అక్క అక్క అంటూ వాడి చెయ్యి నా చెయ్యి పట్టుకుని తిరిగింది. ఈరోజు పెళ్ళాం అంటూ వాడిని కొంగు కట్టుకుని తిప్పుకుంటోంది. ఇది చూస్తూ ఉంటే నా కడుపు మండిపోతోంది అంది వసుంధర. డాడ్ ఐ వాంట్ శ్రీకాంత్. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ మోహన నుంచి తప్పించి శ్రీకాంత్ను నాకు మీరు ఇవ్వాలి. ఎలాగైనా సరే. నేను శ్రీకాంత్ను మరొకరితోటి చూడలేను. ఆ మోహనతోటైతే అస్సలు లేదు అంది కోపంగా సోనియా. ఏంటమ్మా ఇది? ఏదో శ్రీకాంత్ దీని మొగుడు అన్నట్టుగా డాడ్ ఐ వాంట్ శ్రీకాంత్ అంటుంది అంది కోపంగా వసుంధర. దాని బొంద ఎంత పొట్టి బట్టలు కట్టినా గాడిద గాడిదే అవుతుంది కానీ గుర్రం అవ్వదే అంది ఛాయ. కర్మ, గాడిద గుర్రం తప్ప మనుషుల గురించి మాట్లాడవా మమ్మీ అడిగింది వసుంధర ఛాయని. ఏంటి కేశవ్ గారు ఏమీ తిన్నట్టుగా లేదు? నా మనవడి పెళ్ళండి, బాగా వేడుక చేసుకోవాలి, ఇది ట్రై చేయండి అంటూ ఒక కాక్టైల్ గ్లాస్ ఆయన చేతుల్లో పెట్టి వెళ్ళారు భాస్కర్ గారు. ఏమ్మా ఛాయ స్వీట్ ట్రై చేశారా అంటూ 2 స్వీట్లు ఆవిడ ప్లేట్లో వేయించి వసుంధర సోనియా ప్లేట్లో ఐస్ క్రీము, పుడ్డింగ్ లాంటి డిజర్ట్స్ వేయించి వెళ్ళారు. చూసావా అమ్మా మన శ్రీకాంత్ కష్టపడి సంపాదిస్తూ ఉంటే మంచినీళ్ళు ఖర్చు పెట్టినట్టుగా ఖర్చు పెడుతున్నాడు ముసలాయన అంది వసుంధర కోపంగా. అవునే అమ్మా, నువ్వు కోడలివి అవ్వగానే ఈ అక్కర్లేని ఖర్చులన్నింటినీ మానిపించాలి, అర్థమవుతోందా? ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి అంది ఛాయ. ఏంటి డాడ్ ఈ ఐటమ్స్ కోసం అని మనం ఇక్కడికి వచ్చామా? ఈ స్కాచ్ కాక్టైల్ మనం కొనుక్కోలేమా? ఆఫ్టర్ ఆల్ ఒక అవిటివాడి కూతురు పెళ్ళికి ఇంత ఖర్చా? అదేమన్నా మహల్లో రాజకుమారా అడిగింది కోపంగా సోనియా. అవును బేబీ, మహల్లో ఉన్న రాకుమార్ని పెళ్లి చేసుకున్న అమ్మాయి రాకుమారే అవుతుంది. యాక్చువల్గా ఇప్పుడు నీ స్టేజ్ కన్నా ఆ అమ్మాయి స్టేజ్ పెద్దది, అర్థమైందా అన్నాడు కోపంగా ఉన్న కూతుని కూల్ చేయడానికి ఆ కాక్టైల్ ఆమె చేతికి అందించి మరో గ్లాస్ తాను తీసుకుంటూ. డ్యామ్,
వాట్ ఆర్ యూ స్పీకింగ్ డాడ్? కోపంగా అడిగింది సోనియా. సోనీ, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. నీకు నచ్చినట్టుగా మాట్లాడమంటే అలాగే మాట్లాడతాను, కానీ అది నిజం కాదుగా చెప్పాడు కేశవ్. కాసేపు చిరుబురులాడినా పరిస్థితిని అర్థం చేసుకున్న సోనియా, డాడ్, ఎందుకు డాడ్ వీళ్ళు? చూస్తుంటేనే చిరాగ్గా ఉంది. ఇలాంటి వాళ్లతో మనకు అవసరమా? అడిగింది వసుంధర ఛాయ వైపు చూసి. చూడమ్మా, మనం శ్రీకాంత్ ఇంట్లో సభ్యులం కాదు. ఇంట్లో వివరాలు తెలియాలంటే ఇంటి కుక్కలే కావాలి. బిస్కెట్ వేస్తే తినిపడుంటాయి, అరవమన్నప్పుడు అరుస్తాయి, కరవమన్నప్పుడు కరుస్తాయి. అర్థమైందా? అన్నారు కేశవ్. కుక్కలేంటి డాడ్, వాటికి విశ్వాసం ఉంటుంది. ఇవి కుక్కలు కాదు, తోడేళ్ళు అంది నవ్వుతూ ఛాయ వసుంధరలను చూస్తూ సోనియా. ఫోటో సెషన్ అంతా అయిపోయింది. మోహన, శ్రీకాంత్, మహతి, మనోజ్, భాస్కర్, జానకి, కృష్ణమూర్తి, కస్తూరి, రాజ్యంగారు, సత్యనారాయణ, పురంధర, కళ్యాణి, ఆమె భర్త కుశల్, అత్తమామలు రమ, సోమేశ్వర్, మేఘన, చింటూ అంతా ఒక్కసారి భోజనాలకు కూర్చున్నారు. భాస్కర్ గారు, ఏమో ఈ సత్యనారాయణ, మీ నాన్న లేని లోటు తప్ప మిగిలిన అన్నీ అమరాయి ఈ పెళ్లిలో. కాబోయే వియ్యంకుడు వియ్యపురాళ్లకి వధూవరులకు అంటూ శ్రీకాంత్ మోహన వైపు చూస్తూ తల్లిదండ్రులకు మా శుభాకాంక్షలు. మీ అందరి తరపున ఇదిగో ఈ స్వీటు నేను తింటున్నాను, నోరు తీపి చేసుకుంటూ అంటూ ఒక స్వీటు తీసుకుని తినబోతూ ఉన్న భాస్కర్ గారి చేతిని గాలిలోనే ఆపి, ఆ నోరు తీపి చేసుకునేది మీరు కాదు, మీ చేత్తో నా నోట్లో పెడితే ఆ తీపేదో నేను చూసుకుంటాను. భగవంతుడు కావలసినంత తీపి మీ నోట్లోనూ మీ ఒంట్లోనూ కూడా పెట్టాడు అన్నారు జానకమ్మ భాస్కర్ గారి చేతిని తన నోటి దగ్గర పెట్టుకుంటూ. అందరూ పకపకా నవ్వేస్తే రాజ్యంగారు అది చూసి, ఏది ఏమైనా అన్నయ్య గారు, ఈ స్వీటు ఉంది చూశారు, ఎంత బాగుందో బుజ్జుముండా, నోట్లోకి వెళ్ళగానే భలే కరిగిపోతోంది అంది భాస్కర్ గారిని చూసి. చెల్లయ్యమ్మ గారు, మీకు షుగర్ లేదా? అడిగారు భాస్కర్ గారు కోపంగా ముఖం పెట్టుకుని పళ్ళు పటపటలాడిస్తూ, వీలైనంత నవ్వి అడగాలని ప్రయత్నం చేస్తూ. నా ఒంటిలో ఉప్పు, పంచదార, బెల్లం కూడా లేవండి. డాక్టర్ కూడా నీరసం రాకుండా రోజు కనీసం 2 స్వీట్లు తినమన్నాడు అందావిడ ఏమాత్రం తగ్గకుండా. సంతోషం, నా పేరు కూడా చెప్పుకుని 2 మీరే కానివ్వండి అన్నారు భాస్కర్ గారు ద్వంద్వార్థాన్ని ప్రదర్శిస్తూ. ఎందుకన్నయ్యా అంత కోపం? అదిగో ఆ డ్రై ఫ్రూట్ హల్వా చూడండి, మీకోసం నేనే ప్రత్యేకంగా పంచదార వేయకుండా కేవలం ఖర్జూరంతో చేశాను, తినండి మీకు కావాల్సినన్ని. బాబూ, నీకు పొద్దున్నే చెప్పాను కదా స్పెషల్గా ఒక మనిషికి స్వీట్ చేయాలి అని, చేయించారా? అడిగింది ఆవిడ. చేయించాం మామగారు, చెప్పాడు ఆ వంట బ్రాహ్మడు. ఏవి 4 తెచ్చి ఆయన విస్తట్లో వేయండి, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళెవ్వరికీ ఆ స్వీటు అరిగి చావదు చెప్పింది ఆవిడ నవ్వేస్తూ. ఈసారి భాస్కర్ గారితో పాటు అందరూ నవ్వేశారు. సోమేశ్వర్, రమ, కుశల్ ఆ పాటికే ఇంటికి చేరారు. ఏమండి వియ్యంకుడు గారు, అంతా బాగానే ఉన్నాయా? అడిగారు భాస్కర్ గారు మర్యాదగా. మన ఆంధ్ర భోజనం సుష్టుపూర్తిగా తింటూ ఉంటే మధ్యలో అలా కదిపి మరీ అడుగుతారేమిటండి? భోజనం అయ్యేదాకా తలెత్తే ప్రసక్తే లేదు అన్నారు ఆయన నవ్వుతూ. కెమెరామ్యాన్ వచ్చి భోజనాలు చేస్తున్న వారందరినీ రకరకాల యాంగిల్లో ఫోటోలు తీస్తూ ఉంటే సోమేశ్వర్ గారు, బాబూ నా జోలికి రాకు, ప్రశాంతంగా అన్నం తింటుంటే ఈ ఫోటోల గోల ఏమిటి? పోనీలే కదా అని నిన్ను వదిలేసి మేము తిన్నామనుకో, రేపు వీడియోలో చూసి మా పెళ్ళాలే మమ్మల్ని పట్టుకుని తిడతారు అన్నారు ఆయన భార్యను చూస్తూ. అదేమిటయ్యా సోమేశ్వర్, మా చెల్లెలు అంటే నీకు అంత భయమా? అడిగారు భాస్కర్ గారు. బావగారు, తెలియక అడుగుతాను, మీకు మా చెల్లెనంటే భయం లేనట్టుందే అన్నారు ఆయన భాస్కర్ గారిని చూసి నవ్వేస్తూ. ఏం చెప్పమంటావయ్యా మహానుభావ, ఇంటిలోన పోరు ఇంతింత కాదయ్యా, విశ్వదాభిరామ వినురవేమా అని బట్టలు వేసుకొని వేమన ఏనాడో చెప్పాడు. ఏమీ ఎరగని అమాయకుణ్ణి ఈ విషయంలో నన్నెందుకు రచ్చకి ఈడుస్తావు అడిగారు భాస్కర్ గారు అందరిలో నవ్విస్తూ. నా నీవే నేనే నవల 24వ భాగాన్ని చదివాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మీకందరికీ మా ఛానల్కి స్వాగతం. నా నీవే నేనై 25వ భాగానికి స్వాగతం. అయితే మీకు మా చెల్లెలంటే బొత్తిగా భయం లేనట్టుందే అన్న వియ్యంకుడి ప్రశ్నకి, ఎందుకయ్యా అమాయకుడిని నన్ను ఇందులోకి లాగుతావు అన్నారు భాస్కర్ గారు. అయితే ఇప్పుడు మీరు నాకు భయపడ్డాను అంటారు, అంతేనా?
అడిగారు జానకి దొంగ కోపాన్ని నటిస్తూ భాస్కర్ గారిని చూసి. ఏమిటి, నిన్ను చూసి భయపడ్డావా? చందమామని, ఐస్ క్రీమ్ని, జానకిని చూసి ఎవరైనా భయపడతారా? అది నేను అన్నారాయన అంతే కొంటెగా నవ్వుతూ. తాతయ్య, ఇక మిగిలింది మాకు వదిలే తాతయ్య. మా పెళ్ళాలకు మేము కూడా కొంచెం రాస్తాం కదా, అదే బటర్ చెప్పాడు మనోజ్ నవ్వేస్తూ. ఇంకా అవ్వని పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని అప్పుడే బటర్ కోసం ఆలోచిస్తున్నావా మనవడా? నీకన్నీ తాత బుద్ధులే వచ్చినట్టున్నాయి అన్నారాయన మహతి వైపు చూస్తూ. ఏమ్మా అని మహతి సిగ్గుతో తల వంచుకుంది. పెళ్ళికి ముందు కాబట్టి అలాగ తల వంచుకుంది, కానీ పెళ్ళయ్యాక కూడా మీరు ఇలాగే అడిగితే మనోజ్ గాడితో కలిపి మిమ్మల్ని కూడా 2 తిడుతుంది అన్నారు జానకి. ఇదిగో అమ్మాయి, నన్ను తిట్టకుండా నాతో ఉన్న విషయం ఏదో చెప్పేస్తే ఏదో తల్లి పిల్ల న్యాయం చెప్పి వెళ్ళిపోతాం అన్నారాయన ఆట పట్టిస్తూ. ఆ రాత్రి అంత్యాక్షరి, హౌసీ లాంటి గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేశారంతా. ఆ పాటికి కోమలి, ఆమె తల్లిదండ్రులు, వరుణ్ అతని తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. రాత్రి అంతా పిల్లల అల్లర్లతోటి పెద్దవాళ్ళు కూడా పిల్లల్లాగా అల్లరి చేస్తూ ఉంటే తాగినవారు తాగినంత, తిన్నవారు తిన్నంత అన్నట్టుగా హడావిడిగా జరుగుతూ ఉంటే చిట్టీలు తీయటం మొదలుపెట్టారంతా. శ్రీకాంత్కి మొదటి ప్రేమ కథ గురించి చెప్పమని వచ్చింది. వసుంధర తన కోసం చెబుతాడు అనుకుంది. కానీ శ్రీకాంత్ తన మొదటి అట్రాక్షన్ అయితే సావిత్రి అన్నాడు. అప్పటికి నాకు వయసులో పెద్ద ఆడవాళ్లను చిన్నపిల్లలు పెళ్లి చేసుకోరు అని కూడా తెలీదు. ఏ సినిమా చూసినా సావిత్రే. నీకోసమేనే జీవించున్నది అని సావిత్రి అంటే నా కోసమే పాడిందేమో అనుకున్నాను. నాకు తెలీదు ఆవిడ చనిపోయింది అని. సావిత్రి నా కలల రాకుమారి. శశిరేఖల ఆవిడ్ని చూసినా, పాంచాలిలా ఆవిడ్ని చూసినా, అసలు ఎలా చూసినా ఆవిడ నా రాకుమారి. సరే, ఆవిడనే పెళ్లి చేసుకుంటానని గట్టిగా ఫిక్స్ అయిపోయా. ఫ్రెండ్స్ అందరం కలిపి దెబ్బలాడుకునేవాళ్ళం సావిత్రి గురించి. తీరా చూస్తే ఒకరోజు సడన్గా తెలిసిందే సావిత్రి అప్పటికి చనిపోయి 25 ఏళ్ల పైనే అయిందని. ఆ విషయం తెలిసిన రోజున, అమ్మా నీకు గుర్తుందా, గదిలో నుంచి బయటకు కూడా రాకుండా రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. తర్వాత రోజు జ్వరం కూడా వచ్చింది అంటూ నవ్వాడు శ్రీకాంత్. అదే మొదటి ప్రేమ గురించి అడిగితే, నా మొదటి ప్రేమ మోహన. చాలా టెన్షన్స్ వచ్చాయి జీవితంలో, అలాగే చాలా అట్రాక్షన్స్ వచ్చాయి పోయాయి. పాసింగ్ క్లౌడ్ అంటే ఏమిటో నా జీవితం నాకు తెలియజేసింది. దానికి 10 ఏళ్ళు కూడా ఉండేవి కాదు. దానిని పక్కన పెట్టుకుని నేను నా క్లాస్మేట్కి ప్రపోజ్ చేస్తూ ఉండేవాడిని. అనుకోకుండా నేను ఇష్టపడ్డ అమ్మాయికి పెళ్లి జరిగిపోయిన రోజున నా పక్కన కూర్చుని నన్ను ఓదారుస్తూ నేను తాగే బీర్ బాటిల్ని తాగకుండా అది కంపెనీ ఇస్తూ ఉండేది. నాకేం తెలుసు, నేను చేసే ప్రతి పనులన్నింటిలోనూ కౌంట్ చేసుకుంటూ వచ్చి ఇన్ ఫ్యూచర్ నాకు పెళ్ళామయ్యి విత్ లైసెన్స్ నన్ను పీక్కుని తింటుందని అన్నాడు శ్రీకాంత్ మోహనను చూసి అల్లరిగా నవ్వుతూ. అదే మొదటి క్రష్ అని మోహనను అడిగారు. నా మొదటి క్రష్ అయితే నాగార్జున. చాలా రోజుల తర్వాత తెలిసింది అతను మా డాడీ కంటే 2 సంవత్సరాలే చిన్నవాడు అని. అయినా నా క్రష్ ఎవరు అని అడిగితే నాగార్జునే అంది నాగార్జునలా యాక్ట్ చేస్తూ మోహన. అఖిల్ రావచ్చు, నాగ చైతన్య రావచ్చు, వాళ్ళ పిల్లలు కూడా రావచ్చు, కానీ నాగార్జున అంటే నాగ్ అంతే అంది. శ్రీకాంత్ ముఖం కోపంగా పెట్టాడు ఆ మాట విని మోహన వైపు చూస్తూ. అది చూసిన మోహన, ఏ నీకు సావిత్రి అవ్వచ్చు కానీ నాకు నాగార్జున అవ్వకూడదా అడిగింది అంతకన్నా కోపంగా. ఈసారి పక్కనే ఉన్న భాస్కర్ గారిని ప్రేమ గురించి అడిగితే, ప్రేమ అంటే ముందు గుర్తుకు వచ్చేది మా అమ్మ నాన్న. వయసును బట్టి ప్రేమ అనే యొక్క విషయాల్లో మార్పు వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఆమె పరిచయం అయ్యాక నా కోసం చేసే ప్రతి పనిలోనూ ఆమె తీసుకున్న శ్రద్ధే ప్రేమ అని తెలిసిన తర్వాత ఏమిస్తే ఆమె రుణాన్ని తీర్చుకోగలను అని ఆలోచిస్తే జీవితాంతం ఆమెను బాగా చూసుకోవడానికి ప్రయత్నం చేయడం తప్ప ఆమె రుణాన్ని తీర్చుకోవడానికి నేను ఇంకేమీ చేయలేనని తెలిసిన క్షణం అర్థమైంది. అదే ప్రేమ అని. నా పట్ల ఆమెకు, ఆమె పట్ల నాకు ఉన్నటువంటి ప్రేమ అంటూ జానకి గారి భుజం మీద చెయ్యి వేశారు భాస్కర్ గారు.
అదే ప్రశ్నను రాజ్యాంగాన్ని కూడా అడిగారు. నాకు పెళ్ళయ్యే నాటికి నా వయసు 10 సంవత్సరాలు. నా స్నేహితురాళ్లతోటి చాలా రోజుల తర్వాత నేలాబండ ఆడుతూ ఉంటే ఓ 22 ఏళ్ల అబ్బాయి ఇక్కడ రాజ్యం అంటే ఎవరు అంటూ వచ్చాడు. నేనే ఏం కావాలి అంటూ అడిగాను ఆ పొడుగ్గా ఉన్న మనిషిని. మీ నాన్నగారు నిన్ను తీసుకుని రమ్మంటున్నారు అంటూ నవ్వాడతను. సరే పద అంటూ అతనితో పాటు ఇంటివైపు నడిచాను. కాస్త దూరం వెళ్ళాక అతను నా చెయ్యి అందుకుని ఆ తర్వాత మెల్లగా నా భుజం మీద చెయ్యి వేశాడు. ఓయ్, నేనెవరో తెలుసా? రామానుజన్ గారి భార్యని చెప్పాను నేను. నేనెవరో తెలుసా? ఆ రామానుజాన్ని అన్నాడతను. ఆ రోజుల్లో ప్లీడరీ చదివాడు. తెల్లకోటు వేసుకుని వాదిస్తూ ఉంటే కోటంతా దద్దరిల్లిపోయేది. ఎంత గౌరవంగా చూసేవారని. నన్ను ఎప్పుడూ ఇల్లు దాటి బయటకు అడుగు పెట్టనివ్వలేదు. ఇంట్లో ఉన్న సరుకులతోనే అన్నం వండడం తప్ప ఏమీ తెలియదు నాకు. ఏ వేళకు మొగుడు వచ్చినా వేడివేడిగా అన్నం వండి పెట్టేదాన్ని. ఎత్తుగా పొట్ట పెరుగుతూ ఉంటే నాలో వస్తున్న మార్పును చూసి ఆయనే డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి చూపించారు. అంతదాకా నేను కడుపుతో ఉన్నానన్న విషయం కూడా నాకు తెలియదు. జడలు వేయటం, నన్ను తయారు చేయటం, నాకు చీర కట్టడం, బాగా ముస్తాబు చేయడం చేసేవారు. అసలు నాకు పెళ్ళెప్పుడు జరిగిందో తెలీదు. నా 20వ సంవత్సరం. నా కొడుక్కి 6 ఏళ్ళు వచ్చాయి. నా భర్తకు తెలియని రోగం ఏదో వచ్చింది. ఆయన చెయ్యి, కాలు, నోరు పడిపోయింది. ఎక్కడ వైద్యానికి సదుపాయం లేనటువంటి రోజులు. నా సంసార నావా కుంటుపడింది. ఆ మంచం మీద అలాగే కూర్చుని నా భర్త నాకు చదువును నేర్పారు. ఆయన జీవితం ముగిసేలోగా నన్ను నా కాళ్ళ మీద నిలబడేలాగా చేశారు. ప్రేమ అంటే నిలువెత్తు రూపం ఆయన నా మార్గదర్శి. ఆయన నా పక్కన లేకున్నా ఆయన ఆలోచనలతో నా జీవితం నిండిపోయింది. నా జీవితంలో ఆయన ఏనాటికి మరిచిపోలేని అందమైన కళ. కన్ను మూసుకున్న ఆయన రూపం ఈ రోజుకి ఎదురుగా నిలుస్తుంది అంటూ కన్నీరు పెట్టారు రాజ్యం గారు. ఆవిడ కథ అందరికీ కన్నీరును తెప్పించింది. ప్రేమ అంటే మనం ఉన్నప్పుడు చూపించేది కాదురా, మనం ఉన్నా లేకున్నా మనతో పాటు నిలబడేది, మనల్ని చివరి వరకు నిలబెట్టేది అన్నారు ఆవిడ. ఆవిడ పక్కనే ఉన్న కృష్ణమూర్తి, కస్తూరి ఇద్దరూ చెరోవైపుకి వచ్చి ఆవిడను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. వాళ్ళిద్దరినీ 2 చేతులా కౌగిలించుకుని, మీరు మీ పిల్లలు కూడా అలా పాలల్లో నీళ్లలాగా కలిసిపోయి దాంపత్య జీవితాన్ని అనుభవించాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నాను అన్నారు ఆవిడ కన్నీరును తుడుచుకుంటూ. అలాగే ఎదురుగా ఉన్నటువంటి పురంధర సత్యనారాయణ గారిని కూడా అదే ప్రశ్న వేశారు. మీ ఉద్దేశంలో ప్రేమ అంటే ఏమిటి అని. నా పెళ్లినాటికి ఎక్కువగా కాదు కానీ కాస్త భూమి, చదువుకున్న ఆయన పట్ట, కొద్ది మొత్తంలో బిజినెస్ ఉండేవి. మా మామగారిది భారీ చెయ్యి, ఆదాయం తక్కువ, దానాలు ఎక్కువ అన్నట్టుగా ఉండేది. నిజానికి నేను వారి తాహతకు ఏమాత్రమూ సరిపోను. పెళ్లి చూపుల్లో నన్ను చూడటానికి వచ్చిన ఆయనకు ఆ విషయాన్నే చెప్పాను. ఆయన కూడా గొప్పలేవీ చెప్పలేదు, ఉన్న పరిస్థితిని వివరంగా చెప్పారు. ఆయన తెచ్చిన దాంతో గుట్టుగా కాపురం చేసే మనిషి భార్యగా కావాలి అన్నారు. మా పెళ్ళయింది. అనుకోకుండా బిజినెస్లో లాభం వచ్చింది. సంసారం కూడా పెరిగింది. అనుకోని పరిస్థితుల్లో బాబు చనిపోయాడు. ఆ బాధ తట్టుకోలేక మామగారికి ఆరోగ్యం తేడా చేసి ఆ సంవత్సరంలోనే తుదిశ్వాసను విడిచారు. ఆయన ఎక్కడా డీలా పడకుండా ధైర్యంగా సంసారాన్ని ఈదుకుంటూ వచ్చారు. అనుకోని విధంగా యాక్సిడెంట్లో ఆయన వెన్నెముకకు ఇబ్బంది వచ్చింది. మా సంసారపు బండి కుప్పకూలిపోయింది. ఆయన ఇల్లు దాటలేనటువంటి పరిస్థితి. భాగస్వాములు ఆయనను పూర్తిగా మోసం చేశారు. ఉన్న దాంట్లో గుట్టుగానే బతికాం. ఉన్న కూతుర్ని కొడుకులా భావించడం, ఎలాగో అలాగా చదువును చెప్పించాలని ప్రయత్నం చేశాం. నాకు తెలిసిన ప్రేమంటే ఉన్నదానిని పంచుకుని తినటమే, మన వారికి పస్తులు ఉంచకుండా వారు డీలా పడకుండా చూసుకోవటమే అన్నారు పురంధర గారు భర్త చేతిని తన చేతుల్లోనికి తీసుకుంటూ. ఎవరూ అడగకుండానే చెప్పడం మొదలుపెట్టారు సోమేశ్వర్ గారు. వయసులో ఉండగా డబ్బుంది,
చుట్టూతా పలుకుబడి ఉంది. అమ్మా నాన్నలు, అన్నా వదిన ఏమాత్రమూ కష్టం తెలియకుండా చూశారు. నా భార్యకి సవితి లేదు కానీ అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవ్వరూ లైసెన్స్డ్ కాదులేండి. నా ఆగడాలు తట్టుకోలేక నా భార్య నన్ను వదిలిపెట్టి ఇండియాకు వచ్చేసింది. నేను కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన దాన్ని వెతుక్కుంటూ ఎందుకు వెళ్ళాలని అక్కడే 5 సంవత్సరాలు అమెరికాలో ఉండిపోయాను అనడం కంటే కాలాన్ని గడిపాను అంటే సరిగ్గా ఉంటుంది. ఒకరోజు నా ఫ్రెండ్ ఆనంద్, ఈ మధ్యనే నీ భార్యను మా అమ్మాయి స్కూల్లో టీచర్గా చూశాను. ఆమె నిన్ను వదిలిపెట్టి కూడా 4 సంవత్సరాల పైన అయ్యిందని నాకు తెలిసింది. నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఆమెకు డైవర్స్ ఇచ్చేసినట్లయితే నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను అని నాకు లెటర్ రాశాడు. నేను బతికుండగా నా భార్యను మరొకడు భార్యను చేసుకోవడానికి ప్రయత్నం చేయడమా? నా భార్య నాకే సొంతం. వెంటనే ఇండియాకి బయలుదేరొచ్చాను. నా కొడుకు, ఎవరు కావాలి అంకుల్ అని అడిగాడు. నేను మీ నాన్నని అని చెప్పాను. వాడు ధైర్యంగా, టీవీగా, ఏమాత్రమూ ఆలోచించకుండా, నాకు నాన్న లేడు, అమ్మ ఒక్కతే ఉంది అని చెప్పాడు గంభీరంగా. నా భార్య తన తల్లిదండ్రులను కూడా వదిలి విడిగా ఉంటుంది. ఎందుకు అంటే పరస్త్రీ వ్యామోహంలో ఉన్న మొగుడితోటి కాపురం చేయకుండా ఇంటికి తిరిగి వచ్చినందుకు తల్లిదండ్రులు బుద్ధి చెప్పాలని ఒంటరిగా వదిలేశారట. వాళ్ళు సంఘానికి అదే చెప్పారు. నన్ను కొనుక్కుని నాతో పాటు 2 సంవత్సరాలు కాపురం చేసిన పుణ్యానికి నాతో పాటుగా తన తల్లిదండ్రులను కూడా కోల్పోయానని చెప్పింది ఒకసారి ఆమె. ఎక్కువసేపు అలా ఇంట్లో కూర్చుంటే ఇంటి ఓనర్ అనుమానిస్తాడని వెంటనే వెళ్ళిపోమ్మని చెప్పింది. అప్పటికే కారు వేసుకుని ఇంటి ముందు ఆగిన నన్ను చూసి ఇంటి పక్కన ఉన్నవాళ్లంతా ఎవరు అంటూ ఆరాలకు వచ్చారు. నా భార్య నన్ను తన భర్త బంధువుగా పరిచయం చేసింది. మొదటిసారి నా మీద నాకే అసహ్యం వేసింది. నన్ను నమ్మి తన వాళ్లను అందరినీ వదిలి నాతో పాటు అడుగులు వేసిన నా భార్యను నిప్పుల్లో తోసిన నాది మగతనం కాదు అనిపించింది. అందుకే నా భార్య బిడ్డలను ఒప్పించాను. తిరిగి జీవితాన్ని మొదటి నుంచి మొదలుపెట్టాను. ఇదిగో ఇదే నా పాఠం. కొట్టి ఇబ్బంది పెట్టి గుణపాఠాన్ని నేర్పించేదే జీవితం. మనల్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళ నమ్మకాన్ని గౌరవంగా నిలబెట్టుకోవడమే జీవితం అన్నారాయన. అందరూ చప్పట్లు కొట్టారు. ఇప్పుడు కస్తూరి కృష్ణమూర్తిల వంతు. కృష్ణమూర్తి చెప్పడం మొదలుపెట్టారు. నేనేదో సరదాగా ఖాళీగా ఉన్నానని రోడ్డు పక్కన టీ తాగుతూ కారులో వెళ్ళిపోతున్న అందమైన అమ్మాయిని చూసి కన్ను కొట్టాను. ఆ అమ్మాయి కారు డోర్ కాస్త మూసేసింది. మళ్ళీ ఆ కారులో నుంచి ఆ అమ్మాయి ముఖం నాకు కనిపించడానికి ఇంచుమించుగా 6 నెలల సమయం పట్టింది. ఆ అమ్మాయి ఆకాశంలో విహరించే అందమైన రాకుమారి. నేనేమో నేల మీద ఏ గతి లేని బాటసారి. మావయ్య గారు పెళ్ళి అన్నాను. మాట్లాడితే తంతాను అన్నారాయన. కానీ ఆ అమ్మాయి నాకు కాస్త సమయం ఇవ్వాలని వాళ్ళ నాన్నగారిని అడిగింది. 6 నెలల్లో ఉద్యోగాన్ని తెచ్చుకున్నాను. సొంత ఇల్లుంది. ఉంది అన్న పేరుకి కాస్త పొలం ఉంది. అయితే అది నా ప్రియురాలి లెక్కల్లో నాకు అసలు ఏమీ లేనట్టే. ఏం చేయాలి? కానీ ఆ అమ్మాయి ఆయనను ఒప్పించింది. ఆయనే దగ్గరుండి మా పెళ్లి చేశారు. కానీ చేసి మమ్మల్ని విడిగా వదిలేశారు. సంసారం అంటే ఏమిటో మొదటిసారి తెలిసి వచ్చింది. ఆకాశం నుంచి కిందకు పడిన తారను మెయింటైన్ చేసేటటువంటి ఓపిక నాకు ఉండేది కాదు. పాపం నా భార్య చాలా కష్టపడింది. అయినా ప్రేమతో నాకు సహకరించి నా అడుగులో అడుగును వేసింది. ఇదేమీ అంత సులభంగా జరిగిపోలేదు. మా అమ్మ మాతో పాటుగా నడిచింది. కోడలికి ప్రతి చిన్న పనిని ఆమెకు నచ్చిన రీతిలో మెల్లగా సహనంతో నేర్పింది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కలిసికట్టుగా ఉంటే ఎంత కష్టాన్నైనా బయట భరించగలుగుతాడు మగవాడు. నాకు తెలిసిన ప్రేమంటే ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ఒకరి ఇబ్బందులను మరొకరు గుర్తిస్తూ, అనుమానాలు లేకుండా, అవమానాలు పడకుండా బతకటం అని ముగించారు కృష్ణమూర్తి. ఇక మిగిలింది కుశల్, కళ్యాణి అంటే రెండో అల్లుడు గారన్నమాట భాస్కర్ గారికి. మా నాన్నగారు నాకు ఫ్రెండ్, కళ్యాణి నాకు గర్ల్ ఫ్రెండ్. ఇంకా మేము ప్రేమించుకునే స్టేజ్లోనే ఉన్నాం. కాబట్టి మా ప్రేమ గురించి చెప్పే ఎక్స్పీరియన్స్ నాకు లేదని నా ఉద్దేశం.
గొడవలు పడ్డామా, కలవడానికి ప్రయత్నం చేశామా, మళ్ళీ గొడవలు పడ్డామా, మా ప్రేమ అన్నా, మా బంధము అన్నా, మా పిచ్చి అన్నా కూడా ఇదే. మాకదే ఆనందం. దీనికి మీరు కావలసిన పేరును పెట్టుకోవచ్చు. మా వివాహ బంధం ఒక ఓపెన్ బుక్ అన్నమాట అన్నారాయన నవ్వేస్తూ. మోహన అప్పటికే శ్రీకాంత్ భుజాల మీద ఆనుకుని కూర్చుండిపోయింది అలసటగా. ఏమిటి అన్నట్టుగా చూశారంతా. అలసటగా ఉంటేను అంది మోహన. సరే పదండర్రా, పొద్దున్నే మెహందీ ఫంక్షన్ ఉంది, నడవండి అన్నారు జానకి. ఎవరి రూమ్లకు వాళ్ళు బయలుదేరుతూ ఉంటే మనోజ్, మహతి పక్కపక్కన ఇంతసేపు కూర్చుని ఉన్న ఒకరిని ఒకరు చూసుకుంటే పక్క వాళ్ళకి కనిపిస్తారని మొహమాట పడుతూ ఉన్నవాళ్ళు కాస్త ఒకరిని విడిచి ఒకరు వదలలేక తమ తమ రూముల వైపు నడిచారు. కోమలి తల్లిదండ్రులు ఆ వైభవం, ఆ వేడుకలు ఆశ్చర్యంగా చూసారా, ఎంత డబ్బో! భగవంతుడు అన్ని సదుపాయాలు, ఆనందాలు ముద్దగా చేసి ఈ శ్రీకాంత్ లాంటి వాళ్లకు అందించినట్టుగా ఉంది. ఎక్కడ చూసినా హడావిడే, ఎక్కడ చూసినా సంతోషాలే. ఇంత ఐశ్వర్యం ఎప్పుడైనా కన్నామా, విన్నామా అంది. అది చూసి నవ్విన కోమలి, అమ్మా, ఈ ఐశ్వర్యాన్ని చూస్తున్నావు కానీ ఈ ఐశ్వర్యం మాటున వాళ్ళు ఎంత కష్టపడ్డారో చూడటం లేదే. బయటకు వెళ్తే మిషన్లాగా పనిచేస్తాడు శ్రీకాంత్. ఒరిజినల్గా ఉన్నవాడైనా మొదటి నుంచి సిరి సంపదలకు దూరంగా పెరిగాడు. సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపాడు. ఎప్పుడు చచ్చిపోతాడో అని తల్లిదండ్రులు గుండెల్లో పెట్టుకుని భద్రంగా పెంచుకున్నారు. ఇంత ఉన్నవారైనప్పటికీ జానకి గారు దగ్గరుండి భర్త పిల్లలకు అన్నం పెట్టుకునేవారు. శ్రీకాంత్ మీద ఎన్నిసార్లు విషప్రయోగం జరిగిందట. చాలా మర్డర్ అటెంప్ట్స్ జరిగాయట. బాగా దగ్గర వాళ్ళైనప్పటికీ కూడా పూర్తిగా నమ్మేది లేదట. పిల్లలు ఎక్కడ ఉన్నారో జానకి గారికి కూడా తెలియకుండా చాలా నాళ్ళు ఉంచారట భాస్కర్ గారు. ఇప్పటికీ శ్రీకాంత్ భార్య మోహన ఎలా ఉంటుందో చాలామందికి తెలియదు. శ్రీకాంత్కు పెళ్ళైనట్టుగా కూడా కొంతమందికే తెలుసు. అంతెందుకు, మొన్న నాకు మోహనకి వెంట్రుకవాసిలో చావు తప్పింది కదా. పాపం ఆనంద్ ఇంకా కోలుకోనే లేదు. ఒక్క శ్రీకాంత్ వల్ల ఎంతమందికి జీవన మార్గం ఏర్పడుతోందో చూస్తున్నావా? అయినా ఏమాత్రము పొగరు, అహంకారము చూపించకుండా ఎక్కడో ఉన్న మనల్ని కూడా తీసుకుని వచ్చి పెళ్లిలో వేడుకను చేస్తున్నారు. అసలు నేనెవరినమ్మా? మహతికి ఫ్రెండ్ని, అంతేగా. నన్ను తీసుకుని వచ్చి ఇక్కడ మర్యాద చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదే. అదే మనమైతే అక్కడే మన గురించి ఇబ్బంది పడిన వాళ్లను వదిలేసి మన వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటాం. కానీ శ్రీకాంత్ అన్నయ్య నన్ను కూడా హాస్పిటల్లో జాయిన్ చేసి నాకు కావలసిన వసతులు అన్నీ దగ్గరుండి జరిపించి వరుణ్ణి నాకు పక్కనే ఉంచి నా కోసం తనే స్పెషలిస్టులను తెప్పించి ఈరోజు నీ ముందు నేను ఇలా బతికి కూర్చుని ఉండేలాగా చేశాడు. ఏమిస్తే అతని రుణాన్ని తీర్చుకోగలను? ఈరోజు ఇంతమంది ఇక్కడ కనబడి అన్నం తింటూ ఉన్నా మన అందరి మధ్యలో నిలబడి శ్రీకాంత్ అంతే ప్రశాంతంగా అన్నాన్ని తినగలడా? ఆ ఎల్ఈడి స్క్రీన్ వైపు ఒకసారి చూడు. మోహన తన భర్త కోసం నవ్వలేక, తన బాధను చూపి తన వాళ్లను బాధపెట్టలేక ఎలా ఉందో చూడు. ఆమె కళ్ళల్లో ఆ భావాన్ని చూస్తే ఎంతటి వారికైనా కడుపు చెరువైపోతుందే అంటూ స్టేజ్ మీద ఒక పక్కన సోఫాలో ఉన్న మోహనను చూపించింది. ఆ అమ్మాయిని నేను మొదటిసారి కలిసినప్పుడు ఆ అమ్మాయి ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఉషోదయ కాలంలో విరిసిన గులాబీ పువ్వులా ఉంది. ఆ రోజు ఇద్దరు మగవాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు చీరల గురించి ఏమీ తెలియదండి, నాతో మీరు వస్తారా షాపింగ్కి అని అడిగిన ఆ అమ్మాయి ఈరోజు ఆపదలో కొట్టుమిట్టాడుతూ తన కష్టం పక్కవాళ్లకు చెప్పకుండా తన వాళ్ల చెయ్యి పట్టుకుని నడుస్తోంది. తన భర్త ఇంత పెద్ద వేడుకను చేస్తూ ఉంటే, ఇంతమందికి భోజనాలు పెడుతూ ఉంటే పళ్ళరసం తాగి కూర్చుంటోంది. వాళ్ళ ఆనందం మనకు కనిపిస్తుంది తప్ప వాళ్ళ బాధలు మనకు తెలియవమ్మా. ఎంత చెట్టుకి అంత గాలి అని పెద్దలు ఊరికే అనలేదు. వాళ్ళను ఇంతకన్నా ప్రశాంతంగా సుఖంగా ఉంచమని దేవుణ్ణి ప్రార్థించాలి, అంతే. రా వెళ్దాం, పడుకుందాం అంది కోమలి. శరత్ కోమలిని జాగ్రత్తగా తమ రూమ్లోనికి తీసుకువెళ్ళబోతూ ఉంటే అటుగా వచ్చిన వరుణ్, అంకుల్, నేను కోమలిని నా పేరెంట్స్కి పరిచయం చేద్దామని అనుకున్నాను. మీరు ఏమీ అనుకోకపోతే నేను తీసుకుని వెళ్తాను అన్నాడు. అది కాదు వరుణ్,
ఈ పరిస్థితుల్లో దాన్ని తీసుకుని వెళ్ళి పరిచయం చేయడం బాగుండదేమో, పిల్ల కొంచెం కోలుకున్నాక అన్నారాయన. లేదంకుల్, వాళ్ళు పుట్టింది ఇండియాలో, నన్ను ఉంచింది ఇండియాలో, కానీ వాళ్ళు ఎప్పుడూ ఇండియాలో లేరు. మా నాన్నగారికి బిజినెస్ ఇంపార్టెంట్. మా నాన్న ఎక్కడ ఉంటే మా అమ్మ అక్కడే ఉంటుంది. నాకు ఇంకా ఇలాగా సింగిల్గా ఉండడం ఇష్టం లేదు. ఒకసారి నాన్న వాళ్ళకు చెప్పి చూద్దాం, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు వరుణ్. కోమలి కళ్ళల్లో ఒకటే ఉద్విగ్నత, సంతోషం, భయం. అది చూసిన వరుణ్, నేనింకా నిన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళలేదే, అప్పుడే నీ కళ్ళల్లో భయం కనిపించేస్తోంది అన్నాడు నవ్వుతూ. నీకేంటి బాబూ, నువ్వు ఏమైనా చెప్తావు. మామూలుగా ఉంటేనే అదోలా ఉంటానంటారంతా. ఇప్పుడు ఒళ్ళంతా ప్యాచెస్, బ్యాండేజీలతోటి చేతులు డ్రెస్సింగ్లో ఉన్నాయి. నిజం చెప్పాలంటే నా ఒంటిలో ఉన్న ఏ అవయవం నా మాట వింటం లేదు అంటూ చెబుతూ ఉండగా కోమలి గొంతు బాధతోటి వణికింది చిన్నగా. ఇప్పుడు ఈ సమయంలో నన్ను ఇలా తీసుకుని వెళ్ళి పరిచయం చేస్తానంటున్నావే, నేనేం చేయాలి అంది కోమలి. ఆల్ లైసెన్స్ ఆర్ యువర్స్. ఏవైనా చెయ్యి, వద్దు అనను, నీ ఇష్టం అంటూ కోమలి ముందు కూర్చుని, కోమలి, అందరూ ఉండి ఎవ్వరూ లేని ఒంటరివాణ్ణి నేను. నన్ను నిన్ను కలిపి నేనే చూసుకుంటాను, సరేనా అన్నాడు నవ్వుతూ. వరుణ్, కోమలంగా ఏమాత్రమూ లేని కోమలిని నన్నే ఎందుకు అడిగింది కోమలి. ఎందుకు అంటే అని ఆలోచిస్తున్నట్టుగా నటించి, నీ తుప్పు పట్టిన డొక్కు స్కూటర్ ఉంది చూసావా, దాన్నే ఎవరు పగలు చూసినా రాటి కళ్ళకొచ్చేస్తుంది. అలాంటి దాన్నే అంత బాగా చూసుకున్నావు, నన్ను ఇంకెంత బాగా చూసుకుంటావో అని అన్నాడు వరుణ్ నవ్వేస్తూ. అద్దిగో మళ్ళీ మొదటికొచ్చావు అని ముద్దుగా పెదవులు బిగించి కోపంగా చూస్తూ ఉన్న కోమలిని చూసి నవ్వుతూ, ఆంటీ, మీ అమ్మాయిని మళ్ళీ మీకు ఇలాగే వీల్ చైర్లో కూర్చోబెట్టి అప్పగిస్తా అంటూ కోమలితో పాటు ముందుకు నడిచాడు వరుణ్. ఏంటండి ఈ పిల్లలు, మహతిని బాగా ఉన్న ఇంటి అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకోవడం ఏమిటి, మన తింగరదాన్ని ఈ అబ్బాయి ఇష్టపడడం ఏమిటి? ఒకవేళ వాళ్ళు వద్దు అంటే ఆ పిల్లవాడు మన పిల్ల ఏమైపోవాలి? బియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జి ఉండాలి అంటారు. ఇంత పెద్ద సంబంధం ఏమైనా అయితే తట్టుకోగలమా? తాడు బొంగరం లేని వాళ్ళం. ఆలోచించరేమిటి అడిగింది కోమలి తల్లి. చూడు, పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయని అన్నారు పెద్దలు. చూద్దాం. చూడు, అదృష్టం అనేది ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది. మనం ఏమీ అబద్ధాలు చెప్పి పెళ్లి చేయటం లేదు, మోసాలు చేయట్లేదు. ఆ అబ్బాయి మన అమ్మాయిని ఇష్టపడ్డాడు, తీసుకుని వెళ్ళి తల్లిదండ్రులకు పరిచయం చేస్తాను అంటున్నాడు. వాళ్లకు వీళ్లకు అన్నీ నచ్చితే మనం కూడా వెళ్ళి మాట్లాడదాం. పిల్లలు వివరం చెప్పిన తర్వాత శ్రీకాంత్తో మాట్లాడిద్దాం. ఇంకా నువ్వు ఏమీ అపశకునాలు పలకక దేవుణ్ణి ప్రార్థించు అన్నారాయన. బాగుందండి, మామూలుగా పెళ్ళి కూడా చేయలేం మనం. అంత పెద్ద సంబంధం అంటే మాటలా? మనకేముంది, మీరు తాగి పారేసిన గాజు బుడ్డీలు తప్ప. ఆడపిల్లను కన్నవాళ్ళం, అన్నీ ఆలోచించుకోకపోతే ఎలాగా అంది కోమలి తల్లి. సరే, ఆలోచించేదేదో నువ్వు బాగా ఆలోచించు. పిల్లలు వచ్చాక ఏం చేయాలో నేను ఆలోచిస్తాను, సరేనా అన్నారు శరత్. కోమలిని తీసుకుని వెళ్ళి వరుణ్ తన తల్లిదండ్రులు ప్రసాద్ నీలిమల దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. వీల్ చైర్లో ఉన్న ఒక అమ్మాయిని కొడుకు అలా తీసుకురావటం ఏమాత్రమూ నచ్చలేదు ప్రసాద్కి. పైగా ఆ అమ్మాయి కట్టుకున్న బట్టలు, ఆ అమ్మాయి ఉన్న తీరు మరీ మధ్యతరగతి కుటుంబాల్లో వాళ్ళలాగా చీప్గా తోచాయి. ఏంట్రా, ఎవరి అమ్మాయి? డొనేషన్కి ఏమన్నా తీసుకుని వచ్చావా? వీల్ చైర్లో ఉందేమిటి, నడవలేదా అడిగారు కొడుకుని ప్రసాద్. అదే డాడీ, మొన్న మన అనంత్ మోహనలతోటి యాక్సిడెంట్లో ఉంది కదా ఇంకో అమ్మాయి, ఆ అమ్మాయి ఈ అమ్మాయే, పేరు కోమలి. దెబ్బలు కొంచెం బాగా తగిలే, ఇంకో 15 రోజుల్లో కోలుకుంటుంది అని డాక్టర్ చెప్పారు. బీటెక్ చదువుతోంది. మనం ఇన్వెస్ట్ చేస్తున్న ఈవెంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్లో జాబ్ చేస్తోంది. ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేస్తే శ్రీకాంత్ జాబ్ ఇస్తానని మాట ఇచ్చాడు అన్నాడు విషయాన్ని మొదలు పెడుతూ. అయితే ఇప్పుడు ఏంటంటే డొనేషన్ కోసం అయితే రాలేదు,
విషయం ఏమిటి అడిగారు ప్రసాద్. నీలిమ కొడుకుని, అతను తీసుకుని వచ్చిన వీల్చైర్లోని కోమలిని మళ్ళీ మళ్ళీ ఆరాగా చూస్తోంది, ఏదో అర్థమవుతున్నట్టుగా. అదంతా సరే, ముందు ఈ అమ్మాయి ఎలా ఉందో చెప్పు అంటూ ప్రసాద్ ఒక ఫోటో వరుణ్ ముందు టీపాయ్ మీద ఉంచి అడిగాడు. ఫోటోలో ఉన్న పిల్లను చూసి నోట మాట రాలేదు కోమలికి. వరుణ్ ఫోటో వైపు చూసి, బాగానే ఉంది డాడీ అమ్మాయి అన్నాడు ప్రశ్నార్థకంగా ప్రసాద్ వైపు చూస్తూ. ఇంతకీ ఎవరు అని అడిగి, నా ఫ్రెండ్ కమ్ బిజినెస్ పార్ట్నర్ కూతురు. ఈ అమ్మాయి కూడా తర్వాత కాలంలో బిజినెస్ని డీల్ చేసే అవకాశం ఉంది. ఎలాగో నా బిజినెస్కి నువ్వు ఒక్కడివే వారసుడివి. అమ్మాయి పేరు ఐశ్వర్య. పేరుకు తగ్గట్టుగా ఐశ్వర్యంలో పుట్టి పెరిగింది. నీకు ఆ అమ్మాయికి కలిపి పెళ్లి జరిగితే ఆ బిజినెస్ ఎంపైర్ మొత్తానికి నువ్వు వారసుడివి అవుతావన్నమాట. ఈసారి నిన్ను అక్కడ తీసుకుని వెళ్దామని బయలుదేరొచ్చాను చెప్పారు ఆయన. వరుణ్ కంగారు పడుతూ ఫోటో చూస్తున్న కోమలి భుజం మీద చేయి వేసి, డాడ్, నేను కోమలిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు భార్య అంటూ ఉంటే ఆమె మాత్రమే అన్నాడు ఖచ్చితమైన స్వరంతో వరుణ్. చూడు వరుణ్, పెళ్ళాం ఒక్కతే, కానీ పెళ్ళాం లాంటి వాళ్ళు ఎంతమంది అయినా ఉండవచ్చు. నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే కీప్ హర్ యాజ్ ఎ మిస్ట్రెస్ అన్నారు ప్రసాద్. డాడ్, గట్టిగా అరిచాడు వరుణ్. ఎందుకురా అరుపులు? నువ్వు ఇన్వెస్ట్ చేసిన ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న కంపెనీ, ఎంకరేజ్ చేస్తున్న ఈవెంట్ మేనేజ్మెంట్ సర్వీసులో ఒక చిన్న ఎంప్లాయీ, ఆవిడ మన ఇంటికి కోడలుగా వస్తుందా? దానికి నేను ఒప్పుకోవాలా? ఇన్నాళ్ళు నేను ఇక్కడ ఉంచి ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఈరోజు అర్థమవుతోంది అన్నాడు ప్రసాద్. ప్లీజ్ ప్రసాద్, వాడు ఇష్టపడిన పిల్ల, ఏమిటా మాటలు అడిగింది నీలిమ. అంతే, నీలిమ బుగ్గ మీద ప్రసాద్ చేయి గట్టిగా వచ్చి పడింది. ఆ చర్యకు నీలిమ, కోమలి, వరుణ్ ముగ్గురూ షాక్ తిన్నారు. నీలిమ బుగ్గ మీద చేయి పెట్టుకుని అలా బొమ్మలా నిలబడిపోయింది. ఎంతలో ఉండాలో తెలుసుకుని ఉండు. నీ కొడుకు ఎదురుగా ఉంటే నువ్వు ఎక్కడుండాలో నీకు తెలియటం లేదా? నాకు సలహా ఇచ్చేంత దాకా ధైర్యం వచ్చేసిందా నీకు అడిగాడు ప్రసాద్. కొడుకు ముందు భర్తతోటి అలా దెబ్బలు తినటం ఇంకా బాధ అనిపించింది నీలిమకు. కానీ ఏమీ చేయలేని, మాట్లాడలేని పరిస్థితి తనది. కళ్ళల్లో నీళ్లతో కొడుకు విషయంలో భర్త ఏం చేస్తాడో అని అనుమానంతో అలాగే అక్కడే నిలబడిపోయింది మౌనంగా. అమ్మ మీద ఎందుకు చెయ్యి చేసుకున్నారు డాడీ? ఇంతలో అడిగాడు వరుణ్. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అక్కర్లేని ఆలోచనలు చేయక ఆ పిల్లను వాళ్ళ ఇంటి దగ్గర దింపిరా. ఐశ్వర్య అతి త్వరలో ఇండియా వస్తుంది చెప్పాడు ప్రసాద్. త్వరలో ఐశ్వర్య ఇండియాకు వస్తే మీరు అమ్మ కలిపి ఇండియా అంతా తిప్పి చూపించండి. లేదంటే ఏ టూరిస్ట్ గైడునో ఏర్పాటు చేయండి. అంతేగాని నా పెళ్లి విషయం మీ కంట్రోల్లోకి తీసుకుంటానంటే ఒప్పుకోను. అయినా నాకు తెలియక అడుగుతాను, ఐశ్వర్య మదర్ ప్రేమ ఆంటీ కదా, ఆవిడ మీకు సారీ నాకు ఆవిడ అమ్మలాంటిదేమో అడిగాడు వరుణ్ తండ్రిని నిలదీస్తున్నట్టుగా. వరుణ్, నీకు అక్కర్లేని విషయాల్లో నువ్వు వేలు దోచకో కోపంగా అరిచాడు ప్రసాద్. ఆ విషయం నాకు అక్కర్లేనిదైతే నా పెళ్ళి కూడా మీకు అక్కర్లేని విషయమే. ఆవిడతో మీ తిరుగుళ్ళు, ఆవిడ మన ఇంటిలో చెలాయించే పెత్తనాలు నచ్చకే నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. మీరు మీ వ్యవహారాలను మీ దగ్గరగా ఉంచుకుంటేనే బాగుంటుంది. అనవసరంగా నన్ను వాటిల్లోకి లాగాలని చూస్తే నోరు మూసుకుని కూర్చోడానికి నేను అమ్మని కాను. అంతే ధీమాగా సమాధానం చెప్పాడు వరుణ్. ఏం చూసుకునిరా తలపొగరు, నీకేముందని అడిగాడు ప్రసాద్ వరుణ్ణి. మీ నోటితో ఇటువంటి మాటలు వినాల్సి వస్తుందని నాకు ముందే తెలుసు. అందుకే అమ్మ పేరుతో బిజినెస్ స్టార్ట్ చేశాను. వరుణ్, శ్రీకాంత్ 2 కంపెనీలలో కూడా నేను పెట్టుబడులను పెట్టాను. ఈరోజు నాకంటూ నేను నిలబడిన స్థానం నాది, నువ్వు సంపాదించింది కాదు. ఈవెన్ నేను పెట్టిన పెట్టుబడి కూడా నువ్విచ్చింది కాదు. ఇక్కడ నీ ఆటలు సాగవని నోట్లో నాలుక లేని అమ్మని తీసుకుని వెళ్ళి లండన్లో నీ ఇష్టానికి ఆటలాడుతున్నావు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మా అమ్మ అనేది నీ పక్కన ఉన్నంత వరకే నీ ఆటలు. ఆ గీత దాటి మా అమ్మ ఇటువైపుకు వచ్చిందా, నీ సంగతి తేల్చేది నీ కొడుకునైనా నేనే, గుర్తుపెట్టుకో వార్నింగ్ ఇస్తూ చెప్పాడు వరుణ్. వరుణ్ అంటూ చెయ్యెత్తాడు ప్రసాద్ కోపంగా. అక్కడే ఆగిపోండి డాడీ, ఆ చేతిని ముందుకు తీసుకురావద్దు. నా ఒంటి మీద చెయ్యి పడకుండా ఎలా చూసుకోవాలో నాకు తెలుసు.
మీ దగ్గర నుంచి ఇటువంటి సమాధానం వస్తుందని కూడా నాకు తెలుసు. ఎటువంటి అవసరం లేకుండా మీరు ఇండియాకి వస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు. అటువంటిది ఏదో అయ్యుంటుంది అని నేను ముందే అనుకున్నాను. అందుకే మీరు వచ్చారని తెలియగానే కోమలిని డైరెక్ట్గా మీ ముందుకే తీసుకుని వచ్చాను అంటూ తల్లి నీలిమ వైపు తిరిగి, మమ్మీ, ఈ అమ్మాయి నీ కోడలు. డాడీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా మా పెళ్లి జరుగుతుంది. నువ్వు ఇండియాలో ఉండగానే ఈ పెళ్లి చేసుకుంటాను. ఈ అమ్మాయిని దింపొస్తాను అంటూ కోమలిని కూర్చోబెట్టిన వీల్చైర్ని వెనక్కు తిప్పి బయటకు తీసుకుని వచ్చేశాడు వరుణ్. ఆ రూమ్ నుండి బయటకు వచ్చిన వరుణ్ కోమలి వైపు చూసేసరికి కళ్ళల్లో నీళ్లతో కాలిని తడుముకుంటూ ఏదో దీర్ఘాలోచన చేస్తున్నట్టున్న కోమలిని చూసి, ఏమిటి, ఎందుకా కన్నీరు అడిగాడు వరుణ్. వరుణ్, నేను మిస్ట్రెస్ అంటూ కన్నీరు పెట్టుకుంది కోమలి. ఓయ్, ఏంటిదంతా? నేను తప్పు చేస్తే కాలర్ పట్టుకుని నిలదీస్తూ అడగాల్సిన కోమలి ఇలా కన్నీరు పెట్టచ్చా అడిగాడు వరుణ్ కోమలి బుగ్గల్ని తడుముతూ. వరుణ్, కానీ మీరు బాగా ఉన్నవాళ్ళు, గొప్పవాళ్ళు. నేను, ప్లీజ్ నన్ను వదిలే. ఈ విషయం ముందు నుంచి అనుకుంటూ ఉన్నదే. నాలాంటి అమ్మాయి అంటున్న కోమలి వణికే పెదాలను చేతితో ఆపి, చూడు కోమలి, మా నాన్నగారి పెళ్ళి పూర్తిగా ఆయన ఇష్టంతోనే జరిగింది. నా పెళ్ళి నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఆయన పెళ్ళి ఆయన ఇష్టమే, నా పెళ్ళి ఆయన ఇష్టమే అయితే ఎలాగ చెప్పు? మా నానమ్మ, బాబాయి కుటుంబంతో కలిసి ఉంటున్నారు. నేను ఆవిడతో పాటుగా ఆల్రెడీ మన విషయాన్ని మాట్లాడి ఉంచాను. ఒక్క వారం రోజుల్లో ఆవిడే బయలుదేరి ఇక్కడికి వస్తారు. ఆవిడ వస్తే మా నాన్న కాదు కదా, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఇంకా ఐశ్వర్య విషయం అంటావా? దాని ఐశ్వర్యంతో నాకేం పని చెప్పు? నేను ఇండియాలో ఉండాలి అనుకుంటున్నాను. ఇండియాలోనే ఉంటాను. అమెరికా నుంచి ఇండియాకి ఆవిడ రమ్మన్నా రాదు. ఆమెతో నా రిలేషన్షిప్ ఎంతవరకు ఉంటుందో అర్థమైపోయింది కదా అంటూ కోమలిని వంగి పక్కన నుంచి కౌగిలించుకుని, అయినా అడ్డంగా దిడ్డంగా నీకు నాలాంటి వాడు తోడుగా ఉండగా అత్త ఒప్పుకోలేదు, మా ఒప్పుకోలేదు అంటావేంటి? కాబోయే ఏంటిదానా అని అడిగాడు వరుణ్. ఇన్ ఫ్యూచర్ నేను తప్పు చేశాను, దీన్ని పెళ్లి చేసుకున్నాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగా డబ్బు ఉండుండేది. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను సేవ్ అయ్యేవాడిని అని నువ్వు అనుకుంటే నేను ఆ క్షణంలోనే చచ్చిపోతాను అంది కోమలి ఎర్రబడ్డ కళ్ళతో వరుణ్ వైపు చూస్తూ. ఏదో నువ్వు అలా అనుకుంటున్నావు, కానీ నేను ఒకవేళ నీతో అలా అన్నానే అనుకో, ఆ క్షణంలోనే నన్ను చంపి నా పోగుల్ని ఆరేస్తావు. ఆ తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తావు నువ్వు. డోంట్ వరీ. ఇలాగా గోడ కుర్చీ వేసినట్టు ఉండడం కొంచెం కష్టంగా ఉంది. పద, ఎక్కడికైనా వెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం అని అటుగా వెళ్తున్న కూల్ డ్రింక్ సర్వ్ చేస్తున్న అబ్బాయిని ఆపి 2 కూల్ డ్రింక్స్ తీసుకుని, ఏది ఏమైనా మనోజ్ గాడు భలే అదృష్టవంతుడు. వాళ్ళ తాత టైం చూసుకుని అక్క తమ్ముడు ఇద్దరికీ కూడా పెళ్లి చేసి పడేశాడు. నిజం చెప్పాలంటే నేను ఈరోజు ఏడ్చినట్టుగా మా తాత గురించి ఆయన పోయిన రోజును కూడా ఏడవలేదు అన్నాడు వరుణ్. అతను అలా అనగానే కోమలి అతను ముఖం వైపు తేరిపారా చూడటం మొదలుపెట్టింది. ఏమిటి, కన్నీళ్లు కనిపించట్లేదనా? జోకా? నేను సీరియస్ అన్నాడు. సీరియస్ అయితే ఓకే, జోక్ అనుకున్నాను అంది కోమలి నవ్వుతూ. ఇప్పటిదాకా ఏడ్చావుగా, ఇంతలోనే నవ్వా? ఎక్కడి ఆడవాళ్లే బాబు, చావగొట్టేస్తున్నారు. ఒక్క విషయం అర్థమై చస్తే కదా అన్నాడు వరుణ్. అందరు ఆడవాళ్లను కలిపి మాట్లాడటం ఎందుకు, నా ఒక్కదాని గురించి మాట్లాడొచ్చుగా అంది కోమలి. అలా మాట్లాడితే ఆ బ్యాండేజ్లో ఉన్న ఆ చేతిని లేపి మరీ కొడతావు. నాకు అవసరమా చెప్పు ఇప్పుడు అడిగాడు వరుణ్. వరుణ్, బీ సీరియస్ అంది కోమలి. సరే, సీరియస్గా నేను ఒకటి అడుగుతా, చేస్తావా అన్నాడు వరుణ్. సరే, ఏమిటి అంది కోమలి సీరియస్గా. ఒక్కసారి సిగ్గుపడవే అన్నాడు వరుణ్. పక్కపక్క నవ్వేసింది కోమలి. అలా నవ్వుతూ ఉండు, పెళ్లి చేసుకోవటానికి నువ్వు నేను చాలు. అంతెందుకు, రేపు మనోజ్ గారితో పాటు పక్కన అరేంజ్మెంట్స్ చేసుకుని నువ్వు నేను కూర్చుని పెళ్లి చేసేసుకోవచ్చు. కానీ మరీ అంత వెధవల మన వాళ్ళు ఎవ్వరూ లేకుండా పెళ్లి చేసుకోవటం ఎందుకు అని చూస్తున్నా. ఎవరికీ చెప్పకుండా చేసుకోవడానికి నేను చేసుకుంటున్నది ఏమైనా పెళ్లి తర్వాత పనా? పెళ్ళి అన్నాడు కన్ను కొడుతూ వరుణ్. ఛీ వరుణ్ అంది చిరుకోపంతో కోమలి. హా, వరుణ్ణే.
నా పెళ్లి కోసమని నేను చాలా కలలు కన్నాను. నా పెళ్లిలో అవన్నీ తీరాలి. ముందుగా నువ్వు తప్పకుండా సిగ్గుపడాలి. ఏమిటి, అర్థమైందా? కొంచెం ప్రాక్టీస్ చేయి అన్నాడు వరుణ్. మళ్ళీ పకపక నవ్వేసింది కోమలి. ఒకసారేం కర్మ, తాడి కట్టేటప్పుడు తల ఎత్తకుండా, జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు తల ఎత్తకుండా ఉంటే పర్వాలేదు. తలంబ్రాలు పోసుకునేటప్పుడు సిగ్గుపడుతూ కూర్చుంటే నీ నెత్తి మీద తలంబ్రాలు పోసేదెవరట అడిగారు భాస్కర్ గారు నవ్వుతూ వాళ్ళ ముందుకు వచ్చి. తాతయ్య, మీరా అన్నాడు వరుణ్ తడబడుతూ. నా నీవే నేనే నవలను చదువుతున్నాను. ఇది 25వ భాగం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. బాబు కొంచెం కామెంట్ చేస్తూ కాస్త సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టండి. రిక్వెస్ట్.